ఒక సేవకుడు అన్నాడు, ఇప్పుడు దాకా చాలా వృధాగా గడిపేశారు, ఈ 90 రోజులు అద్భుతంగా చేయాలి అన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఆ మాటను తీసుకొచ్చి మన గడిచిన 9 నెలలు వృధాగా వెళ్ళిపోయి ఉండొచ్చేమో. అయితే ఇక్కడ నుంచి వస్తున్నటువంటి 3 నెలలు అంటే గొప్పగా దేవుని కొరకు మనం చేయగలగాలి. అయినా ఈ 3 నెలలైనా మొత్తం అన్ని నెలల్లో కలిపి పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వృధాగా గడిపేసిన జీవితాన్ని ఈ 3 నెలల్లో క్షేమ మార్గంలో నడిపించుకోవాలి. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మహిమ కొరకు బ్రతకాలి, దేవుని సంతోషపరచడానికైనా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని. మనం 40 మంది ఉన్నప్పుడు ఉన్న స్వరమే 10 మందిలో గురించి రావాలి. అర్థమైందా? 40 మంది చెప్పిన స్వరం నాకు ఇప్పుడున్న 10 మంది నుంచి రావాలి. ఎందుకంటే ఆ 40 మందికి వచ్చే ఆశీర్వాదం ఈ 10 మందికి ఇవ్వాలంటే మీరు తీసుకోవాలి. అంటే 40 మంది ఇప్పుడు 10 మంది అంటే మీకు 4 రెట్లు సిద్ధంగా ఉంది. 4 రెట్లు సిద్ధంగా ఉంది మీ దగ్గర. మీరు ఎంతగా 1:4 అంటే నలుగురు చెప్పేది ఒకరు చెప్తారో ఆ 4 ఆశీర్వాదాలు ఇంటికి తీసుకుపోతారు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా 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 అనుకో. 100 మంది వచ్చేవాళ్ళు అనుకోలే. దేవుడు ఎక్కువ మందితో స్వరం తెప్పించలేదండి ఎప్పుడు కూడా. అవునా కదా? ఎక్కువ మందితో చెప్పలే ఎక్కడా కూడా. కొద్ది మందిని ఏర్పాటు చేసుకుని వీరి స్వరముతో శత్రు దేశాన్ని భయపెట్టించేవారు. కాబట్టి ఎక్కువ మంది మనకు అవసరం లేదు, కానీ కొద్ది మందే, కొద్ది వారమే దేవుని ద్వారా దేవుని బలము చేత నింపబడిన వారంగా మనం మార్చబడాలి. దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యానికి మనం వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు 6 14-15 వచనం చదువుదా. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలనని తన మనస్సును దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతనిని విడిపించుటకు ప్రయత్నం చేశాడు. ఆ మనుషులు దీనిని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడునో రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలననిది. అంతట రాజు ఆజ్ఞయ్యగా దానియేలును పట్టుకొని పోయి సింహముల కొరలో పడదోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే దానియేలుతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన మా దేవా, మీ ఘనమైన శ్రేష్ఠుడి నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానపు ఆదివారం రోజున నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. నీ కృపలో మమ్మల్ని బలపరిచండి. ఆరాధన తోడైనారు. వాక్యుల విధులను మాకు సహాయం చేయండి. మానవ స్వరం, మానవ ఆలోచన పూర్తిగా మరుగుపరిచి ప్రభువాని దైవికమైన స్వరం చేత మమ్మల్ని దర్శించండి. ఇక్కడున్న మాకు ఏదైతే అవసరమో, ఏదైతే లోటై ఉందో ఆ మాటల చేత మమ్మల్ని దర్శించి బలపరిచి మాతో మాట్లాడు. ఇది మహిమ పొందమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెప్తున్నాను. ఎందుకు అంటే మీరు కొన్ని నేర్చుకోవాలి. ఇంకా మాకు అన్నీ వచ్చు అంటే దేవుని స్తోత్రం. అన్నీ వచ్చు అంటే దేవుని స్తోత్రం. నాకే రాదు పూర్తిగా. నాకంటే గొప్పలు కాబట్టి నాకంటే ఒక మెట్టు పైన ఉంటారు ఎక్కువ కూడా. గడిచిన
2 వారాల క్రితం కొత్తగా పాత మార్గమే మనం నూతనంగా అడుగులేద్దామని చెప్పారు. ప్రార్థన చేసినప్పుడు మోకరించడం నేర్చుకోవాలి. చెప్పండి ఒకసారి. వృద్ధులైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. అంటే వృద్ధులను ఎందుకన్నానంటే పాపం వృద్ధులకి నడుము ఉండదు, వారి జీవితం అంతా ఆల్రెడీ బలం అంతా వాడేసారు. శరీరం సహకరించదు, మోకాలు సహకరించదు కాబట్టి అది మోకాలేదు. మరి యవనస్తులకి ఏం పోయే కాలం అని ఒక ఆయన అన్నాడండి. నేను అన్నా దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు నాకు అనిపించింది, అదేంటి అయ్యారు అదేం మాట్లాడి పోయే కాలం తప్పు కదండి ఆ మాట అనడం. అంటే యవనస్తులు కొంచెం అలవాటు తప్పింది. పాతకాలపు మనుషులు అయితే వెంటనే వృద్ధులైనా సరే వారు బలం లేకో నీరసంగా ఉన్నా సరే మోకరించేవాళ్ళు. ఇప్పుడంటే నాకులాంటి బుడబొక్కల సేవలు రావడం వల్ల మోకరించకపోయినా ఏం అనట్లేదు, వాళ్ళు మఠం వేసి కూర్చున్నారు. ప్రార్థించినప్పుడు కళ్ళు తెరిస్తోతున్నా ఎవడేమనట్లేదండి అని నేను అయితే చెప్తా ఉంటున్నాను. చెప్పలేకపోయినా దానికి స్తోత్రం జరిగిందిగా. అంటే కొత్తగా ఇంకోటి నేర్చుకుందంటే ఎవరన్నా ప్రార్థన చేద్దాం అనగానే వెనకాలతో ఎదరోళ్ళతో పక్కనోళ్ళతో సోది మానేసి ప్రార్థన అంటే దేవునికి ప్రార్థించు. చెప్పండి ఒకసారి. అంటే మీరు కళ్ళు తెరిచి చూస్తున్నారంటే దేవుడు మీ ఎదుర్కొన్నారనే విశ్వాసం మీరు నాకు వ్యక్తపరుస్తున్నారని అర్థమైంది. అందుకని నాకంటే ఒక మెట్టు మీ పైన ఉన్నారని నేను చూడలేకపోతున్నా, మీరు చూస్తున్నారు. నేను కళ్ళు మూసి చూడడానికి ప్రయత్నం చేస్తాను, మీరు కళ్ళు తెరిచి యేసు ప్రభుని చూస్తున్నారు. మీరే ధన్యులు. అవునంటారా కాదంటారా? మరి ప్రార్థన అంటే ఏం చేయాలి? మన పితరులు మనకు నేర్పించినటువంటి ఒక మార్గం, కొంచెం క్రమమైన మార్గమే. ప్రార్థన అనగానే మోకరించాలి. చెప్పండి ఒకసారి. ప్రార్థన అనగానే లవర్స్ లో మాట్లాడుకుంటున్నారు మీరు ఇద్దరు. నేను మీకులా దొంగ పనులు చేయాల్సి వస్తుంది. ప్రార్థన చేసాడు నేను కళ్ళు మూసుకోవడం అనేసి ఏం చేయాల్సి వస్తుంది మధ్య మధ్యలో. ఎవడు చూస్తున్నాడా? మీకులాగే మీ బుద్ధి నాకు వచ్చేది. నాది మీకు రావడం పక్కన పెట్టేసింది కానీ మీది మాకు వచ్చేస్తుంది అనమాట. అంతేనా? ప్రార్థన అనగానే ఏం చేయాలరా? ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని పక్కన వాళ్ళు కదిపినా మీకు ఒక పని చెప్తా. ఏంటంటే మీ కుడి చేతితో వాళ్ళ చెంప మీద ముద్దు పెట్టండి. ఎవరన్నా ప్రార్థనలో మీరు మోకరించి క్రమముగా ప్రార్థన చేయాలని ఆశ కలిగి మోకరిస్తున్నప్పుడు ఎవరైనా పక్కవారు వచ్చి ఇలా చెయ్యి వేసి కదపడానికి ప్రయత్నం చేస్తే మీ కుడి చేతితో ప్రేమగా చెంప మీద ముద్దు పెట్టండి. మరలా కదుపుతారా? లేదు, 2వ వారం మరలా కదిపితే ఈసారి ఎడం చేతితో ఎడం చెంప వైపు ముద్దు పెట్టండి. మరి లాస్ట్ వారం అయిపోయింది కదా. ఇలాగ ప్రతి వారం మనం ప్రేమతో ముద్దులు పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక రోజుకి క్రమమైన భక్తి మార్గంలో మనం వచ్చుతాము. దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటారా కాదంటారా? బాగుందా ఈ మార్గం? ఏదో ఒకటి ఎదురుగా కూర్చొని కళ్ళు ఇలా చదువుతున్నాను అంటే నేను ఇప్పుడు ప్రార్థన అవ్వకూడతానని అర్థం. మీరు నన్ను పరీక్షిస్తున్నారా, నేను మిమ్మల్ని పరీక్షించాలని నాకు అర్థం కాదు. ప్రార్థన, చిన్న ప్రార్థన చేద్దాం ఒకసారి. దేవానికి వందనాలు. యవనస్తుని దీవించండి. యవన నేత్రాలు, యవన మోకాలు, యవన హస్తములతో నిన్ను కనపరచుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మీ అందరికి యవన బలం వచ్చిన గాక. పక్షిరాజు యవనం వలె మీ యవనము ప్రతిరోజు క్రొత్తదవును గాక. వృద్ధాప్యము పోవును గాక. కాళ్ళు కాలుకుని జబ్బు పోవును గాక. ఇది ముసలి దైవం అండి. దురాత్మల్లో ఎన్నో 6 కోట్ల దురాత్మలు ఉన్నాయి. ఈ 6 కోట్ల దురాత్మలో ఈ ముసలి దెయ్యం ఒకటి. ఈ ముసలి దెయ్యం ఇంటి దగ్గర బాగానే ఉంటుంది. కరెక్ట్ గా దేవుని సందికి వచ్చినప్పటికి చర్చి ఆవరణ మరొక 5-6 మీటర్లు ఉందనగా వెంటనే ఆవరిస్తుంది అనమాట. దేనికి స్తోత్రం కలిగినగా. ఇందులో మరొక దెయ్యం నిద్రపోతు దెయ్యం, మరొక దెయ్యం స్తుతి చెప్పని దెయ్యం, మరొక దెయ్యం వినకుండా చేసే దెయ్యం, మరొక దెయ్యం ఆవరించే దెయ్యం, మరొక దెయ్యం, చాలా రకాలైన దెయ్యాలు ఒక్కసారి మన మీద వచ్చేసేస్తుంటే మీరు చాలా మంచోళ్ళు అండి. మీరందరూ పక్కన వాళ్ళతో చెప్పండి, నేను చాలా మంచిదాన్ని. చెప్పండి, నేను చాలా చెప్పలే. మీకేమైనా మనం ఉందంటే చాలా తేడాగా ఉంది పరిస్థితి. అంటే మనస్సాక్షి గర్దిస్తుందంటే కొన్నిసార్లు చెప్పలేము. అదవుతుందా? మనస్సాక్షి ఇప్పుడు చెప్పండి, నిజంగా మనస్ఫూర్తిగా నేను చాలా మంచిదాన్ని అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మీ మనస్సాక్షిని గద్దెత్తుందంటే క్రమమైన మార్గంలోనే మీరు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నారని చెప్పట్లా, ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఒక రోజుకి ఏ రోజుకి వచ్చేస్తారండి. ప్రయత్నం చేస్తేనే గెలుపు, ప్రయత్నం చేయకపోతే గెలుపు లేదు. ఏసీకి ఎవరు ఇష్టం తెలుసా? ప్రయత్నం చేసేవారు. ఓడిపోయిన వాళ్ళు కూడా దేవునికి ఇష్టమే. ఎందుకంటే
ఓటమిని కూడా మనం ఒక రోజున విజయానికి మార్గం తీసేలా చేస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేనికి స్తోత్రం చెప్దాం. 1 2 3 అంటారు, వెంటనే మోకరించండి. స్టాండ్ సీట్ అంటారు తెలుసా. ఒక 2 minutes గేమ్ ఆడదాం. టైం అయిపోతుంది, మరి తప్పట్లేదు. ఎందుకంటే మీరు నా వైపు రావట్లా, మీరు నా వైపు వచ్చేదాకా ఏదో చేయాల్సి వస్తుంది. దేనికి స్తోత్రం. 1 2 3. అయ్యయ్యో, ఈ లోపు పొరుగు పందెంలో సగం దూరం వెళ్ళిపోతారు చాలా మంది. పొరుగు పందెంలో కొంతమంది వెళ్ళిపోతారు కూడా, సగం దూరం వెళ్ళాక ఈ లోపల కనిపిస్తుంది. ఇంకేం లెగుతానులే, ఇంకేం వెళ్తానులే, ఓటమని గీరుతాం. లేదు, పరిగెట్ట. మరలా కూర్చోండి. ఇంకా మంచి విషయం ఏంటంటే, వాక్యం ఏదాకా మీరు మోకాలుతుంటే నాలో ఆత్మ తీవ్రత పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగా. హల్లెలూయా. చాలా మంది సేవకులు అంటే వాక్యం మోకాల మీద చెప్తున్నాను, నేను చూసే చాలా మంది. కానీ మన సంఘం మోకాల మీద వాక్యం వినే సంఘంగా మార్చబడుగా. హల్లెలూయా. అవునా? మోకాల మీద వాక్యం అంటే చిన్న విషయం అండి. ఒక రెట్టు వాక్యం వస్తే 100 రెట్లు దేవుని మీ మీద కుమ్మరించబడతాయి. ఒక చిన్న అగ్గిపొల లాంటి వెలుగు ఎక్కడి నుంచి వస్తే అటు నుంచి వచ్చే మంటలు కూడా 7 రెట్లు పెరిగిపోయి తగలెట్టేసేలా మారిపోతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు దీవించునుగా. మంచిది. మనందరికీ కూడా పరిచయమైన మాట ఇది. దానియేలు క్రమమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి బాల్యము నుండి దేవుని వాక్యమన్నా, దేవుని శాసనాలన్నా, మోషే ద్వారా రాయబడినటువంటి ఆజ్ఞలన్నా సరే చాలా ఇష్టముతో పాటించేటువంటి యవనస్తులలో దానియేలు ఒకడు. అతనికి ఉన్నటువంటి క్రమం ఏంటి అని అంటే, ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థించేటువంటి ఒక క్రమమైన భక్తి జీవితము దానియేలుకు ఉంది. దానికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. నేను 2 వారాల క్రితము ఒక భక్తిలో ఫస్ట్ ఒక మెట్టు చెప్పాను. మీలో కొంతమంది పాస్ అయ్యారు, మరి కొంతమంది మధ్య మధ్యలో ఆబ్సెంట్లు అవుతున్నారు. అవునా కదా? ఏ అంటారు? దానినే క్రమం తప్పడం అంటారు. దానినే క్రమం. నాకున్నటువంటి భారము, నాకున్న బాధ్యత ఏంటంటే, ఏ ఒక్కరు కూడా మందిరంలో విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసత్వం సంపాదించుకోవాలని నా కోరిక. ఆమెను అంటారనుకున్నాను. అందరూ దిక్కులు చూస్తున్నారు. నా కొంచెం రగల్చబడాలి. ఏం చేయాలి? తగలెట్టండి పక్కన. ఏం చేయాలి? తగలెట్టండి బార్ల. అలాగే శానిటైజర్ ఉంది, లేదా 4 చొక్కలు వేస్తాను, అగ్గిపొల్లు వేసి తగలెట్టండి బార్ల. దేవుని స్తోత్రం. వాళ్ళకి కాలే మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? కాలుదాం వద్దా? కాలిపోవాలని మంట వచ్చి ఇంటి పక్కన వాళ్ళకి ఏసీ పని చేయకూడదు. అంత మండిపోవాలి. అందరూ మన ఇంట్లో గత మనం బాధించుకోలేం కదా. మనం అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని తెలుసు. రిపేర్కి 2000 అన్నా ఆలోచిస్తాం. మనం పక్కనింటి వాళ్ళకి వేడొచ్చేయాలి. మనం అంటాం మన లోపల చల్లగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, షట్టర్ కమిషన్ అభ్యర్థులు అగ్గిగుండంలోకి వెళ్తే వాళ్ళకి చల్లగా ఉందంట, బయట ఉన్న వాళ్ళకి వేడిగా ఉందంటే. దేనికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. అలా నీకు లోపల చల్లగా ఉండాలి, పైన మంటగా ఉండాలి. ఓకేనా? పక్కన చెప్పండి, నేను లోపల చల్లగా ఉండాలి. వాళ్ళంతా మనం అని చెప్పుకోండి. నేను లోపల చల్లగా ఉండాలి, పైకి మెంటగా ఉండాలి. మనం చాలా వరకు పైకి మంటగా ఉన్నట్టుగా నటించేస్తూ ఉంటాం. అలా ఉండదు. దేనికి స్తోత్రం కలుగుతుంది. ఈ అమ్మాయి ఉందంటే ఏదో ఒకటి తగలట్టుకుండా వెళ్తాం. అందరినీ తగలట్టే, మరి దాన్ని తగలట్టే అసలు వైర్ కలపడం, లైట్ కలపడం నా దగ్గరికి వస్తుంది. అన్ని పూలుకు నొత్తుతో లేదా ఇంటి దగ్గర అంత నొత్తుతో తిరిగి చూసి చేస్తారు. దేనికి స్తోత్రం కలుగుతుంది. సరే, దేవుడు దీవించునిగా. రాజుకి ఒక తెలియనటువంటి ఆలోచన చెప్పి దానియేలుని ఎలాగైనా చంపించాలి అనే పన్నాగంతో చాలా మంది పూనుకున్నారు. దానియేలు ఒకవైపు ఉన్నాడు, దానియేలుకి విరోధంగా ఉన్నవారు ఒకవైపు ఉన్నారు. కానీ దానియేలు పక్షంగా రాజు ఉన్నాడు. దేనికి స్తోత్రం చెప్తారు. ఎవరున్నారు దానియేలు పక్షంగా? రాజు దానియేలు పక్షంగా ఉంటే దానియేలుకి ఏం కొదువా? రాజే దానియేలు పక్షంగా ఉంటే రాజు ద్వారా దానియేలుకి ఏం కొదువ కలుగుద్ది అని ప్రశ్న వేసుకుంటే ఏ కొదువ కలగదు. ఏమండి? కాబట్టి వీరు వేసినటువంటి ప్లాన్ ఏంటంటే, రాజే దానియేలు పక్కన ఉంటే దానియేలు మనం ఏం చేయలేం.
దానియేలు మీద చెయ్యేస్తే అయిపోయింది మా సీన్. ఎందుకంటే దానియేలు రాజుకి అతి ప్రియుడుగా ఉన్నాడు. దానికి స్తోత్రం చెప్తారు. ఎలా ఉన్నాడు ఏంటండి? అతి ప్రియుడుగా ఉన్నాడు. అయితే తెలియకుండానే రాజు చేత ఒక శాసనాన్ని చేయించి వదిలేరు. ఈ శాసనము ఆ పట్టణం అంతా కూడా, బబులోను దేశం అంతా కూడా ప్రకటించబడినప్పటికీ కూడా దానియేలు అక్కడ ఉన్నటువంటి శాసనము కంటే అతడికి ఉన్నటువంటి శాసనము మేలుగా కనిపించింది. అక్కడ ఉన్నటువంటి విడుదలైన శాసనము కంటే దేవుడిచ్చిన శాసనమే అతని జీవితంలో శ్రేష్టమైనదిగా కనబడుతుంది. అక్కడ అంటున్నాడు, బ్రతుకుడితే క్రీస్తు కోసం బ్రతకాలి, లేకపోతే చావు మేలు. ఇలాగ తన జీవితాన్ని కొనసాగిస్తూ, భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ అతడు ప్రార్థించడం మాత్రం మానలేదంటాడు. అలా ప్రార్థిస్తుంటే వారు కనిపెట్టిందే దానికోసం. దేనికోసం? ఎవరు కనిపెట్టారు? శత్రువులు ఎవరైతే ఉన్నారో దానియేలు జీవితంలో కనిపెట్టింది ఏంటి అంటే, ప్రార్థిస్తే పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, వారికి తెలిసినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఏ శాసనము కూడా దానియేలు ఆపలేదు. చెప్పలు కొడదాం వస్తాయి. చాలా ఇష్టం, చాలా చక్కగా. మీ అందరికీ తెలిసిన డైటింగ్ చేద్దాం. మరీ అంత ఉప్పు కారం లేకుండా చేపలు పట్టకండి. తినేది కొంచెం అన్నా కొంచెం రుచిగా కొట్టండి సార్. దానికి శత్రువుకి తెలిసినటువంటి విషయం ఏంటో తెలుసా? దానియేలును ఏ శాసనము ఆపలేదు. ఎవరికి తెలుసు? శత్రువుకి తెలుసు నిన్ను ఎవడు ఆపలేడు. శత్రువుకి తెలుసు నువ్వు దేవుని కోసం ఆగవు. శత్రువుకి తెలుసు నువ్వు దేవుని కొరకు ఎక్కడ పడిపోవు. దేవునికి స్తోత్రం కలుగునుగా అని దాని గురించి మాట్లాడుతున్నా, మన గురించి కాదు. అవునా కదా? అయినా అసలు ప్లాన్ ఏంటంటే దానియేలు చంపడం. ప్లాన్ ఏంటి? అక్కడ మనం ఒకవేళ దానియేలు స్థితిలో ఉంటే మనం ఏం చేస్తాం? ఇది అందరూ అడిగే ప్రశ్న. నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు కూడా తెలిసిన ప్రశ్న జవాబు కాబట్టి. ఏ ఫర్ ఏంటి? అందరూ ఒకటే చెప్పారు, కానీ ఏ ఫర్ యాండ్ ఎవరని చెప్పారా? నేను చెప్పాను. అలాగే అందరికీ తెలిసిన ఏంటంటే, దానియేలు స్థానంలో మీరుంటే ఏం చేస్తారంటే ప్రార్థన ఆపేస్తాం. ఇక్కడ మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి. దానియేలు ఫ్యామిలీ ఉందా? నిజంగా దానియేలుకి భార్య ఉంటే నిజంగా అదే ప్రార్థన చేసేవాడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఎందుకు? గెద్దుకి పోతుంది, గెద్దుకి ప్రార్థన. దేవా నన్ను తీసుకెళ్ళిపోను మాత్రం అడ్డురా, నేను ప్రార్థన చేస్తాను. కీడులో కూడా మేలుడు, మేలులో కూడా కీడును కోరుకునే పరిస్థితిలో ఉండేవాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగా. కానీ ఎవరు లేరండి అతనికి దేవుడు అతను. ఇక్కడ ఉన్నటువంటి మంచి స్నేహం ఏంటంటే, రాజు మంచి స్నేహితుడిగా మార్చబడ్డాడు. దేనికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో వారందరూ కూడా చూడండి, పైన చదువుతాం ఒకసారి. 12వ వచనం చదవండి. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు 30 దినాల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసినట్లా వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? ఎవరిచ్చేది ఆజ్ఞ? రాజిచ్చాడా? రాజు ఇవ్వాల. అసలు రాజుకి ఆ బుద్ధి లేదు. నాకే మొక్కాలి, నాకే చేయాలనే బుద్ధి రాజుది కాదు. ఈ బుద్ధి ఎవరిదంటే శత్రువుది. శత్రువు బుద్ధి ఏంటి తెలుసా? నువ్వు దేవుడికి తప్ప నువ్వు దేనికి మొక్కినా సరే నేను దీవించడం మొదలు పెడతాడు. మనం కూడా పిచ్చోళ్ళు ఏం చేస్తామంటే, దేవుని తప్ప మానవుల్ని పూజిస్తాం, దేవుని తప్ప వస్తువుని పూజిస్తాం, దేవుని తప్ప ప్రతి ఒక్క దాన్ని మనం పూజిస్తాం. శత్రువు అన్నావు అంటే నువ్వు దేన్నన్నా మొక్కుకోవాలి, నువ్వు దేన్నన్నా చేసుకోగల, కానీ దేవుణ్ణి మాకున్నాం. శత్రువు అన్నావు కదా. రాజుకి ఆ బుద్ధి లేదండి. రాజుకి ఆ బుద్ధి లేదు. రాజు మతుకు తెలియకుండా అనాలోచితంగా ఆ శాసనం మీద సంతకం పెట్టాడు. విడుదల జరిగింది. 30 రోజులు ఏ దేవునికే గాని ఏ మానవునికే గాని మీరు పూజ చేయకూడదు. అయితే అక్కడ దానియేలు చేశాడు అంటాడు. ఏం జరిగింది చదువుదాం. అని మనవి చేయగా రాజు మాదీయులకును పారసీలకును పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరును కూడా దానిని
రాజు చెప్తున్న మాట ఏంటంటే ఎవరు కూడా ఈ శాసనాన్ని రద్దు చేయలేరు. చెప్పండి ఒకసారి. ఎవరు కూడా ఈ శాసనాన్ని రద్దు చేయలేరు. తర్వాత అందుకు వారు దేనికి స్తోత్రం కలుగును గాక. ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు. రాజుకు తెలియని కంప్లైంట్, రాజుకు తెలిసిందేనది, కానీ మర్చిపోయాడు. ఎందుకో తెలుసా? తన రాజ్యంలో దానియేలు వంటి ప్రార్థనా పరులు ఎవరు లేరు. కాబట్టి దానియేలు మీద ఒక ఆలోచన ఉండిపోయింది. ఏంటంటే అతడు మానక దినమునకు ముమ్మారు ప్రార్థించేటువంటి భక్తి కలిగిన వాడు. దేనికి స్తోత్రం చేస్తారు. హల్లెలూయా. అయితే ఇక్కడ వచ్చి వారు అంటున్నారు చెరపట్టబడిన యూదులలో. ఇంతకీ దానియేలు ఎవరు? యవ్వన కాలములో చెరపట్టబడినటువంటి యూదుడు. చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. దానియేలు ఎవరు? చెరపట్టబడిన యూదుడు అంటే అర్థము అతడు బానిస బ్రతుకు కొరకు బబులోను దేశానికి వచ్చాడు. దేనికోసం? బానిస బ్రతుకు కొరకు బబులోను వచ్చాడు. అయితే ఈ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క జీవిత చరిత్రలో మనం ప్రారంభం నుంచి మనం చూసుకోగలిగితే వారు భక్తి కలిగినటువంటి మార్గంలో బాల్యం నుంచి కూడా ఎదుగుతూ వచ్చారు. వారు స్వదేశమైనటువంటి యెరూషలేము పట్టణమును విడిచిపెట్టినా సరే వారు దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి యూదులు. మరి మిగతా వారు అని ప్రశ్న వేసుకుంటే మిగతా వారు చంచల మనస్సు కలిగిన వారు, మిగతా వారు దేవుని మీద కోపం కలిగిన వారు, దేవుని మీద అలిగిన వారు, దేవుని మీద వారు ఏదో ఒక వ్యతిరేకమైన స్వభావం కలిగినటువంటి. అంటే మేలు కలిగితేనే దేవుడు, మేలు కలగకపోతే దేవుడు కాదు. ఇది ప్రస్తుతం అక్కడ యూదుల క్రమంలో ఒక అలవాటుగా మారిపోయింది. మనం ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత చరిత్ర అంతా కూడా చూస్తే దేవుని మీద వారు మేలు చేసినప్పుడు ఆయన వైపు తిరిగేవారు. దేవుడిని కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత మర్చిపోయి మరలా దేవుడు చేయొద్దు అన్న పని మాత్రం చేస్తూ ఉండేవారు. ఇలాగ చేయడం వల్ల వారు చెరకు వెళ్తూ ఉండేవారు. ఇది ఇశ్రాయేలు ప్రజలకి మామూలు అయిపోయింది. ఏమైపోయిందండి చెప్పాలి? మామూలు అయిపోయింది. అంటే దేవుడిని మరలా ఇప్పుడు శ్రమ వస్తే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మరలా కూడా వారు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసేవారు. మరి మన దేవుడు ఎలాంటి వాడు? ప్రార్థన ఆలకించే దేవుడు. ఎలాంటి వాడు అండి? ఎవరు ఆయనకు మొరపెట్టినా సరే ఆయన ఆలకిస్తారు. మనం ప్రార్థన చేయడం గొప్ప, ప్రార్థన ఆలకించే దేవుడు గొప్ప. చెప్పాలి ఒకసారి. నేను ఒక మాట అంటాను, దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఒకవేళ ఈ పదం కనుక, ఈ శ్లోకం కనుక దేవుడు ఎదురుగా పెట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఏ ప్రార్థన దగ్గరికి వెళ్తుంది? ఏ ప్రార్థన ప్రభు అంటాడు? అంటాను 1000 మంది ప్రార్థన చేస్తే ఒక్కళ్ళు కూడా వెళ్తుంది. ఎందుకంటే మనిషి ఎదుటి వానిలో ఉన్న తప్పులు చూపించగలుగుతారు, కానీ తనలో ఉన్న తప్పు ఎవరు కూడా చూపించు. మనందరం పర్ఫెక్ట్ కాదు, కానీ పర్ఫెక్ట్ అనుకుని బతికేస్తున్నాం అంతే. అవునా కదా? నా మట్టుకు నేను ఏమనుకుంటాను, వీళ్ళందరూ నేనే పర్ఫెక్ట్. మీ మట్టుకు మీరేమనుకుంటారు, అయ్యా తర్వాత నేను మళ్ళీ నేను నా ఎదురుగా మీకంటే నేనే గొప్ప అంటే మళ్ళీ ఎక్కడ దెబ్బ తెలియద్దని చెప్పి ఎవరిలో కూడా దేవుని ఎదుట నిలబడడానికి పరిపూర్ణత లేదు, దేవుని ఎదుట నిలబడడానికి పవిత్రత లేదు. కానీ దేవుడు కృపతో ఆలకిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం బట్టి కార్యము జరిగింది అని ఎప్పుడు కూడా అతిశయపడద్దు అని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒకవేళ అతిశయపడితే మన కోసం ఒక శత్రువు ఉన్నాడు, ఆ అతిశయాన్నే గర్వంగా మార్చేస్తాడు. నీకు నాకు మనకి తెలియకుండానే గర్వపు స్వభావంలో పడిపోతాం. ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, గర్వంతో ఉన్నప్పుడు దేవుడు ఆలకించాడు. ఏం చేయడండి? అందుకే అంట ప్రార్థన చేయడం గొప్ప విషయం కాదు, కానీ ప్రార్థన ఆలకించే దేవుడు గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఏ అవసరం పడి ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. నువ్వు నేను ప్రార్థన చేస్తే ఎప్పుడేం ప్రార్థన చేస్తాం? నువ్వు నేను మోకాలేస్తే ఎప్పుడేం ప్రార్థన చేస్తాం? రొటీన్ ప్రార్థన. కాపీ రైటింగ్ అంటే తెలుసా? పైన
పైన మనకి చిన్నప్పుడు బుక్స్ ఉంటాయి, బాగా ఏమంటారు పుస్తకాల పేర్లు ఏమంటారు, బాలశిక్ష. పైన ఒక పదవి ఇచ్చి కింద రాయమంటాడు, సేమ్ డిట్టో. ఇదే ప్రార్థన, నన్ను దీవించు, మా అమ్మని దీవించు, మా నాన్నని దీవించు. చిన్నప్పుడు పిల్లలతో ప్రార్థన చేస్తూ ఉంటే అదే ప్రార్థన కంటిన్యూ అయ్యేది. ఇప్పుడు ఎలా చేస్తారా నాడిగా దేవిస్తాం. సరే సండే స్కూల్లో వాక్యం కోసం ప్రార్థన చేయండి అంటే ఇదే ప్రార్థన. బాబు ఏంట్రా ప్రతిదానికి ఇదే ప్రార్థన, నన్ను దీవించు, మా అమ్మని దీవించు, మా అక్కని దీవించు, మా మామని దీవించు. మరి వాకింగ్ కోసం చేయమన్నారు ప్రార్థన అంటే మరలా స్టార్టింగ్, నన్ను దీవించు, మా అమ్మని దీవించు, మా అక్కని దీవించు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన అంటే దేవుడు కరుణావాత్సల్యం కలిగినాడు. మన హృదయంలో ఏ విషయం ఉందో ప్రార్థన చేయడానికి నువ్వు చెయ్యకపోయినా ప్రభు వాళ్ళకి ఇస్తారు. అంటే చెయ్యొద్దని నేను చెప్పట్లా. కొన్నిసార్లు ప్రార్థన చెయ్యలేని స్థితి అనగా మౌనంగానే లోపల దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. మాటలు రావు, పదాలు రావు, ఏం ప్రార్థించాలో తెలీదు, ఏం అడగాలో తెలీదు, ఎలా కూర్చొని ప్రభుతో మాట్లాడాలో తెలీదు. కానీ లోపల ఒక భారం ఉంటుంది, లోపల ఒక భారం ఉంటుంది. నేను అంటాను, నువ్వు ప్రార్థించాలని అనుకుంటున్నావు కానీ మోకరించి చూడు చాలు, మాట్లాడాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండుట కూడా దేవుడు ఆలకిస్తాడు. అలాగని చెప్పి మఠ వేసి కూర్చోబెట్టుకుని ప్రార్థించడానికి సిద్ధపడమంటున్నా. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఏదో ప్రార్థిద్దామని తెలియకుండా ఏదేదో ప్రార్థించేటట్టుగా కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు? నీ బండి స్టార్ట్ అయింది, నీ చేతిలో లేదు. ఇంకా మనం బండి స్టార్ట్ చేయడం కూడా కారణం ఏంటి? ఇప్పుడు ఏదో సెల్ఫ్ వచ్చింది కూడా బండి చేస్తున్నాం. ఒకప్పుడు కిక్కు కొట్టడానికి చిరాకు వచ్చి నడిచి వెళ్ళిపోయారు. ఏం చేసేవారు అంటే అప్పుడు ఎవరన్నా ఛాంప్ నడిపారా? ఛాంప్ 60 ఛాంప్ 60 అనేది 65. ఎంత దావిది గారు నడిపారు ఎప్పుడన్నా? దావిది గారు ఎక్కడన్నా బై వాక్. ఇప్పుడు ప్రతి ఒక్కరు పిల్ల బచ్చాలు అందరూ కూడా అని చెప్పి సెల్ఫ్ కొట్టి వెళ్ళిపోతారు. మీలాంటి వాళ్ళకి కిక్కు కొట్టాలి, బ్యాటరీలు తీసే కాలం వచ్చింది కదా. అప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్కది సైకిల్ వచ్చింది, ప్రతి ఒక్కది బండి వేసుకెళ్ళిపోయి ఎవరో గుర్తుడే ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోతారు. ఆటో దగ్గర పెట్టేస్తారు. ఏమవుతుంది? ఆటో దగ్గర పెట్టేస్తారా? కిక్కు కొట్టేస్తే మొన్న ఒక ఆవిడ వచ్చింది బియ్యానికి, దగ్గరేంటి కిక్కు కొట్టింది అంటుంది. అదేమో స్టార్ట్ అవ్వట్లేదే. నేనే చోట్ల కలుపుకుని నా బండి చేసుకుంటే పోయిన ఆడపిల్ల కదా, సాయం చేస్తే నాకు సాయం చేసేవాళ్ళు లేడు, తొడగొట్టేసింది. దేవునికి స్తోత్రం జరుగుతుంది. తర్వాత ఒకసారి వచ్చింది, బండి స్టార్ట్ అవ్వట్లేదంటే అందుకే నడుచుకుంటూ వచ్చింది. ఇది ఈ కాలం కావాలి. దేవునికి స్తోత్రం. ఏం కాలం కావాలి? గొప్ప విషయం అంటే పాపం అంత ప్రయాసతో వచ్చిందో, జనం అంత ఎక్కువ మంది అంటే అదే ప్రయాసతో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దేవుడు దీవించుగా. సెల్ ఫోన్ ఉంటే అందరూ వెళ్ళిపోతాం, అది కిక్ కొట్టాలి ముందు. ఈసారి మీరు ఏం చేస్తారంటే సెల్ఫ్ కన్నా సరే సెల్ఫ్ వాడకుండా కిక్కు వాడండి. ఏం చేస్తారా? వద్దయ్య గారు నడిచి వస్తుంది. నేను కూడా నా బండి సెల్ఫ్ పోయిందని కొన్ని రోజులు అలికే బండే వాడాను. ఇవిడేం తిట్టేది, నా బండే వాడుతున్నావు ఏంటి, అది కొట్టేవాడు తెలుసు బాధ. అందరూ అలవాటు పడిపోయామండి, అవునా కదా? అవునా? కష్టపడుతున్నావా? దేవుని సన్నిధిలో కొంచెం నలగాలి. ఏం చేయాలి? నలగకుండా దేవుని దగ్గరగా మనం వెళ్ళాం. మనకు అనిపిస్తూ ఉంటుంది ఎలాగన్నా మారదాం, ఎలాగన్నా కొంచెం లోతుకి వెళ్దాం, ఎలాగన్నా బలపడదాం, ఎలాగైనా దేవుని కోసం రోషం వెళ్ళి బ్రతుకుతాం అని అనుకుంటాం. కానీ సెల్ఫీస్కి వెళ్ళిపోతున్నాం పనం. అట్లా కొంచెం ఏం చేయాలి తెలుసా? కొంచెం ఏం తెలుసా? నేను అంటాను, రేపటి నుంచి మన శుభదినాలు ప్రారంభం అవుతున్నాం. ఏమవుతున్నాయి? ఏ దినాలు చెప్పాలి ఒకసారి. ఏంటంటే బాబు శుభదినాలు పొద్దున టిఫిన్ తినకపోతే అలాగా పొద్దున్నే ఆకలి వేసేస్తుంది. రేపు నుంచి మీరు నాలుగు కొట్టబడే పరిస్థితి ప్రారంభం. దాని అర్థం ఏంటి తెలుసా? మరలా మీ యొక్క ఆత్మీయ బండి లైన్లోకి వచ్చేస్తుంది. ఎంతమంది సిద్ధపడుతున్నారు? దానికి స్తోత్రం మీద అండి. మనం చూసిన అద్భుతాలు మరలా చూడడానికి రెడీ అయిపోతాం. ఎర్ర సముద్రాలు దాటిపోతున్నాం, ఎరుకో గోళ్ళు కోల్చిపోతున్నాం, యోర్దనదులు దాటిపోతున్నాం. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన శరీరాన్ని మనం జయించే రోజులు రాబోతున్నాయి, మన మనసును జయించే రోజులు రాబోతున్నాయి, మనల్ని వ్యతిరేకపరుస్తున్న వాటిని జయించే రోజులు రాబోతున్నాయి. సింహపు బలపు చేతికి దేవుడు మనల్ని అప్పగించవద్దు. అన్నా
అన్నాం కదా కాపీ రైటింగ్. సింహాలను మన బలం చేతికి అప్పగించిపోతున్నారు. సింహం బలం చేతి మనం అప్పగించిపోతున్నారంటే ఏమన్నారు? మనకే సింహాలు అప్పగిపోతున్నారు. స్తోత్రం చేస్తున్నారు గట్టిగా. సింహాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి యోధా గోత్రపు సింహం, రెండోది మింగేసే సింహం. చెప్పండి, మన ఎవరి చేతులకు అప్పగెప్పాలి తెలుసా? యోధా గోత్రపు సింహం చేతిలోకి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అప్పుడు నల్లసింహాన్ని చేయిస్తామా? దేన్ని? మన పక్షం మంది ఏ సింహం తెలుసా? యోధా గోత్రపు సింహం. పక్క చెప్పండి, యోధా గోత్రపు సింహం. మొన్న ముండూరులో వాక్యం చెప్తా నాకు ఈ మధ్యన ఎలాంటి ప్రేరకం వచ్చేది ఏంటంటే, ఏం చెప్పే వాక్యం ఎంత దేవుని వాక్యం ఏంటంటే, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అనే మాట బైబిల్లో కనబడింది. నేను చాలాసార్లు మా తెజవాళ్ళు చదివాను, కానీ ఆ రోజు కొత్తగా నాకు కారణం నీకు అసాధ్యమైంది ఏది లేదన్నాడు. అయ్యో విజయ్ ప్రభు ఇలాగుందా అని చెప్పేసి బాగుందన్నమాట. మరలా అందరితో 10 సార్లు చెప్పించా, నీకు అసాధ్యమైంది లేదు. ఈ మాట చెప్తా అనిపించింది. అలా కాదు, 100 సార్లు రాసిపోయింది అని. ఇంటికి వెళ్ళాక ఖాళీగా ఉండే బదులు, రీల్స్ చూసే బదులు, షార్ట్లు చేసే బదులు ఏం చేయాలంటే, నాకు అసాధ్యమైంది ఏది లేదు యేసునామములో రాసిపోయింది అమ్మా అని చెప్పాను. ఫస్ట్ ఒక పాప, ఆ పాప ఏంటో నేను ఏం చెప్తా చేయాలి బాబు. దేవుడు కూడా అలాగే చేస్తున్నాను అనుకోండి. దేవునికి స్తోత్రం. చెప్పినోడు గొప్ప కాదు, కానీ ఆ మాట వింటే శ్రేష్టమైన వాక్యం చెప్తుంది కదా, ఆ మాట పట్టుకుని రాసి ఫోటో పెట్టేసింది. అసలు చెప్పిన విషయం నేనే మర్చిపోయాను. ఇక్కడి నుంచి ఏదో చెప్తానా, నాకు ఏం మిమ్మల్ని తిట్టినా ఏమన్నా మాట నాకు ఏం గుర్తుండదని. ఇక్కడి నుంచి ఏదో వస్తుంది అంతే. దేవునికి స్తోత్రం. మీరు దాన్ని మనసులో పెట్టి ఇంటికి వెళ్ళి బాధపడిపోయి కన్నీరు చేసి వచ్చేవారు మానేస్తే నాకు తప్పేం కాదు, నేను మర్చిపోయా. ఎవరు క్షమించబడతారు? మనసులో భారం పెట్టుకొని మీరు క్షమించబడలేదు. అందుకే ఆయన సూర్యం అస్తమించేలోపు ఏం చేయాలంటే, అందుకే పురుషులు ఎక్కువగా భార్యను క్షమిస్తూ ఉంటారు, భార్యలు త్వరగా క్షమించరు. అవునా కదా? సో అంత కోపం సొంతం తీసారు. అది బట్ట అర్థం అయిపోయింది, ఎవరు క్షమించారు ఎవరు క్షమించారు. రాసి పంపి నన్ను ఇంకో ఆయన పంపించాడు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. లేదు మాట ఏంటంటే ఆనందం వచ్చేస్తుంది. దేవునికి అదే ఇష్టం, మాట వింటే. ఇంకా ఆయన పిచ్చెక్కిపోతాడు. పిచ్చెక్కిపోయి ఏం ఆశీర్వాదం కూడా తెలీదా? తెలిసి చెప్తాడు. మనకు తెలియదు. అబ్రహాం మాట అన్నాడు, మొత్తం ప్రపంచంలో వంశములన్నీ నీ వంశం మూలంగా ఆశీర్వదించబడతాయి. నువ్వు మాట వింటే చాలు, చిన్నదో పెద్దదో పక్కన పెట్టు. నా దేవుడు మాట్లాడేది వాళ్ళ చేయడం కష్టం కాకపోవచ్చు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇంకో మాట ఏంటంటే, మనం చేయలేని పని దేవుడు చేయమంట. చెప్పండి ఒకసారి. మనం చేయగలిగిందే చెప్తాడు, కానీ మనము అదే చేయలేం. అర్థమైంది ఏమంట? దేవుడు మనం ఎప్పుడు కూడా చేయలేని పని చేయమంటాడు. నువ్వు ఎక్కడి నుంచి అక్కడ దాకా మోకాలుతున్నాడు అన్నాడు ఎక్కడన్నా, కానీ అలాంటివి చేయగలదు. బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యపరిచే ఒక మాట, అబ్రహాం దగ్గరికి దేవుడు వెళ్ళి, అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుని నాకు హోరేబు పర్వతం మీద, మోరియా పర్వతం మీద బలివ్వి. ఇది చేయగలిగిందా చేయలేదా? చేయగలిగిందా? కొంచెం మాట వదులుతున్నప్పుడు మీరు వినేటప్పుడు జాగ్రత్తగా విని జవాబు పడతారు. ఇది కాదు అన్న. దానికి స్తోత్రం కలుగుతుంది. అబ్రహామును దేవుడు కుమారుడు బలేమని అడిగిన మాట అబ్రహాము చేయగలిగిందా చేయలేదా? అందరూ చెప్తే మిమ్మల్ని దీవిస్తారు. రావాలి. ఎందుకు చేయలేడు? చిన్న పనే కదా. అబ్రహాం ఏమైనా ప్రారంభం అన్నాడా? అబ్రహాం కొడుకునే కదా. అబ్రహాంనే కదండి మంది. అబ్రహాం కొడుకుని కదా మంది. నొప్పి ఎవరికే? అబ్రహాంకి ఏంటి నొప్పి? చేయగలిగిన పనే కదా. చెప్పండి. ఇప్పుడు జస్సు కూడా అన్నాడు, అరే జస్సు నీ ఫోన్ నాలుగేసి కొట్టరా.
మరి నిన్ను నేలకేసి కొట్టుకోమని లేదురా, నీ ఫోన్ నేలకేసి కొట్టమన్నా నేను. ఆయనే చెప్పారండి, ఆయనే కొడతారన్నారు. ఆయనకేంటి ఇంకా నేను అన్నారు లేదా మొన్న, నాకు ఏదైనా వాళ్ళు ఆ ఫోన్ నెలకేసి కొట్టేంత కావాలంటే అన్నారు. దేనికి స్తోత్రం. కొడతావరా నువ్వు? కొట్టారు కదా నాకు పట్టేటి మురిమి ఫస్ట్ నేనే మాటకి నేనే మోకలేసి నాకైనా దెబ్బ. అబ్రహాం మాట అన్నాడు కాబట్టి అబ్రహాం దెబ్బ. పైకి తీని ఫోన్లో ఒకసారి పైకి తీయండి నాకు ఒకసారి ఫోన్. మీ పిల్లలకంటే మీ ఫోన్లు ఎక్కువ కాదా మీకు? మీ పిల్లలు ఫోన్ కింద పడేసారు, డిస్ప్లే పగిలితే వెంటనే ఏం చేస్తారో ఫోన్ లేదా అంటారా నా అని ఒక పూర్తి అంటే ఒక డిస్ప్లేకి ఉన్న విలువ ఎవరికి కొడుకు కూతురికి. అవునంట. నీకు రేపు పొద్దున కొనుక్కునే వయసు వచ్చాక పెళ్ళి తెలుస్తుందా బాధ. నేను తిట్టాను మా వాడిని, ఎందుకు తిట్టా? మావాడు పైనుంచి కింద తీసేసాను, నా ఫోన్ తుక్కు అయిపోయింది. ఇక్కడికి అర్థం కాదు కదా, వయసు అంతే కదా అని చెప్పి రాబడి అమర్చుకున్నాను అంతే. అది మీరు పడేస్తే మీకు తెలిసి తెలియ వయసా ఏమండి? జ్ఞానానికే జ్ఞానం నేర్పే వయసు మీది. దేనికి స్తోత్రం. ఏ వయసు? జ్ఞానానికే జ్ఞానం నేర్పే వయసు మనం. ఎక్కడి నుంచి అడిగిల్లా? అక్కడికి వెళ్ళలేదు. ఇందులో వెనక్కి వెలగొచ్చి అబ్రహాం బలికి వచ్చాను. దేనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చేయలేని పని అబ్రహాం ఏం చేశాడు తెలుసా? చేశాడు. ఇప్పుడు దేవుడు మనతో కొన్ని మాటలు చెప్తాడు, అది నువ్వు చేయగలిగిందా చేయలేదా? ఏం మాట్లాడతాడో మీ లోపలికే ఆ ప్రశ్న వచ్చేసింది. నేను వదలకుండానే దేవుడు మీరు చేయగలిగిన పనులేంటో మీతో ఇప్పుడే మాట్లాడేశాడు. కళ్ళు మూసుకుని ఒకసారి మాట్లాడా లేదా? మాట్లాడాడని నాతో రాళ్ళు దేవుడి చేతులపై కదా. ఒకసారి నేను చేయగలిగిందే దేవుడు నన్ను చేయమంటున్నాడు. అయితే ఏం చేయమన్నాడో ఆ ప్రశ్న. కళ్ళు మూసుకోండి, అదే చెప్తున్నా. మాట ముందు కళ్ళు మూసుకోండి. ఏం చేయమన్నాడు? ఇది నువ్వు చేయగలవా లేదా అది పక్కన పెడితే, ఏది నిన్ను దేవుడు చేయమంటున్నాడు? నాకు దేవుడు చూపించాడు అన్న వాళ్ళు దేవుడు ఇలా చేయి పైకెత్తించాలి. కళ్ళు అసలు ఎవరితో దేవుడు మాట్లాడట్లేదు అంటే దాని అర్థం తెలుసు, మీరు లోపడట్లేదు. మీరు చేయగలిగిన పని దేవుడు మీకు చెప్పాడు. వాళ్ళ పూర్తిగా అతను సగం సగం. ఎవరు కళ్ళు తెరవద్దు, అసలు కళ్ళు తెరవద్దు. అసలు కేవలం ముగ్గురుగా దేవుడు మాట్లాడాడు. ఇంకా ఉన్నాడు, అది మన మధ్య సంచలనం చేస్తున్నాడు. మీరు ఇప్పుడు దాకా చేయకుండా ఉన్నది మీరు చేయగలిగింది దేవుడు మీతో చెప్తున్నాడు. చెప్పాడా? కళ్ళు తెరవండి. మీరు ఎంత దొంగ కళ్ళు మూసినా మా దేవుడికి మాట్లాడాడు. మీరు హృదయాలకు లాక్ వేసుకుంటే బయట నుంచి ఆయన చెప్తాడు. చెప్పాడండి. అంటే ఏం కాదు, మనం చేయగలిగిందే చెప్పాడా చేయలేంది చెప్పాడా? చెప్పాలి. చేయగలిగింది చెప్పాడా చేయలేంది చెప్పాడా? చేయగలమా చేయలేము? చేయగలమా చేయలేము? నువ్వు చెయ్యగలవు అని అంటే నువ్వు చేస్తే అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన ఆశీర్వాదము లేదా దేవుడు ఇచ్చిన వాగ్దానము మించిన వాగ్దానం నీ జీవితంలోకి రాబోతుంది. దానికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు దగ్గరికి వచ్చినటువంటి ఒక శాసనం ఏంటి అంటే, అతడు చెయ్యగలిగిందా చేయలేదా? దానియేలు చేయగలిగిందా చేయలేని ఆజ్ఞ వచ్చిందా? ఏమండి ఏంటి అసలు ఆజ్ఞ ఏంటి? వచ్చిన శాసనం ఏంటి? 30 రోజులు రాజుకు తప్ప మరి ఎవరికి కూడా మొక్కకూడదు అనేటువంటి శాసనం దానియేలు చేయగలడా చేయలేడా? చాలా ఈజీ. మనం చేయలేమా? ఇప్పుడు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయగలమా చేయలేమా? చెయ్యలేము. ఉద్యోగాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి,
కాలేజ్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి, ఫోన్ చూడాలి, ఇన్ని పనులు మాని ఉపవాసం చేయమంటే ఎలా చేస్తామయ్య గారు అంతే అంటారండి. ఇప్పుడు దాకా మోకాళ్ళ నొప్పి వస్తుంది, గ్యాస్ నొప్పి వస్తుంది, నడు నొప్పి వస్తుంది, బలహీనతలన్నీ బయటకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఈ బలహీనతలు ఎప్పుడన్నా బిర్యానీ తినడం వచ్చిందా? గుర్తొచ్చిందా? బిర్యానీ అంటే నేను తినలేను అనుకో, గ్యాస్ ప్రాబ్లం అనుకో, తింటే అరగదండి. అరగదని తెలిసినా తినేసి థమ్స్అప్ తాగి సరిగా హరాయించుకునే రకాలు మనం తెలుస్తాం. అవాయిడ్ చేస్తామా? ఓన్లీ మన ప్రేమ తెచ్చుకో కొంచెం అంతా అంటే అర్థం ఏంటి? కొంచెం అప్పుడు రాదే నడున్నట్టు, అప్పుడు రాదు గ్యాస్ అంటే. ఇక్కడ దానియేలుకు వచ్చిన శాసనం ఏంటంటే చెయ్యగలిగిన శాసనమే వచ్చింది, చెయ్యగలిగిన శాసనమే వచ్చింది, కానీ చెయ్యడం ఎందుకో తెలుసా? అది చేస్తే దేవునికి దూరం అయిపోతాడు, అది చేస్తే దేవుడు ప్రేమను కోల్పోతాడు అని అతను ఫీల్ అయ్యాడండి. మరి దేవుడు నిజంగా వదిలేస్తాడు? అలాగైతే దేవుడు వదిలేసేవాడు అలాగా? నా విశ్వాస జీవితంలో, నా భక్తి జీవితంలో, సేవా జీవితంలో నేను తెలుసుకుంది ఏంటంటే మన దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాడు. నేను వచ్చిన కొత్తలో, సేవకు వచ్చిన కొత్తలో అనుకుంటే దేవుడు వదిలేస్తాడు అని అనుకున్నాను. నా స్వబుద్ధిని ఆధారం చేసి నేను నేర్చుకున్న దాన్ని బట్టి అలా అనుకున్నాను. కానీ అనుభవాలతో నడుస్తూ ఉండే కొద్ది నాకు అర్థమైందంటే మన దేవుడు ఎప్పుడు ఎక్కడ చెయ్యి వదిలిపెట్టిన దేవుడు కాదండి. ఒకవేళ మనం వదిలేసి వెళ్ళిపోయినా సరే ఆయన నీ వెనకాలే వస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం చేస్తాడు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉండేవాడే తప్ప విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. వాక్యంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే ఎక్కడ కూడా వదిలిపెట్టినట్లు లేదు. మరి బబులోను చెరగొచ్చారు ఇశ్రాయేలు ప్రజలు, అవునా కాదా? ఎక్కడికి వచ్చారు చెప్పాలి అందరూ కూడా. బబులోను పట్టణం దేవుందా? బబులోన్లో ఎవరన్నా ఆరాధికులు ఉన్నారా? ఏమండి? లేరు. కానీ ఈ బబులోను దేశముకు యూదులు చెరగొచ్చేసారు. మరి ఈ దానియేలు ప్రార్థన చేస్తాడు, పక్కన పెట్టండి. దానియేలు సింహాల భవనంలోకి వెళ్ళినప్పుడు సింహాలు ఏమన్నా చేయాలి కదా. చరిత్రకారులు చెప్తున్న మాట ఏంటంటే ఎవరినన్నా బలిచ్చే ముందు, ఎవరినన్నా వాటికి ఆహారంగా వేసే ముందు వాటికి 10 రోజులు అసలు ఆహారమే పెట్టరు. మనం చూడండి ఉపవాస ప్రాంతంలో స్టార్టింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా 3 కోసం వెయిట్ చేస్తాం. మనకు ప్రియమైన సమయం గడి ఏంటి? 3ంటికి యుద్ధం స్టార్ట్ చేద్దాం. చాలాసార్లు గమనించా, పిల్లలందరికీ వస్తాం, ప్రార్థన చేయడానికి వస్తాం కదా. ఎవరన్నా ఆకలి ప్రార్థన చేసేవాళ్ళు 3 దాటేసారంటే కర్మకాలి ఆ రోజే ఆకలి వేస్తూ ఉంటుంది ఎక్కువ. అట్లా అంటారు అయ్యారు పెద్ద ప్రార్థన చేస్తే చిన్న ప్రార్థన చేసేది. అసలు ప్రార్థన చేయని నేను కూడా నాకు ఇచ్చేది నేను చేస్తా అంటారు. మామూలు టైంలో 10-11 అనుకోండి, టైం అవ్వదు కదా. అలాంటి ప్రార్థన చేయండి అంటే నేను తర్వాత చేస్తాను అంటారా? అదే 2 గంటల 55 నిమిషాలు వచ్చినప్పటికి ఏ జ్యోతకు లాంటి వరకు, పాస్టర్ లాంటి వరకు ప్రార్థన ఇవ్వడానికి రెడీ అనుకోండి. ఎందుకు 2:55 స్టార్ట్ చేసి 2:56 నిమిషాలకు కంప్లీట్ చేయగల సత్తా కలిగినటువంటి యవన బిడ్డలు మనం కలిగి ఉన్నాం. చెప్పులు కొట్టండి ఒకసారి. అలాంటి యవన బిడ్డ చెప్పండి. 1 నిమిషంలో మొత్తం మనం చెప్పే కదా, ముండూరు, ఏలూరు, సాగర్లు, అనపర్తి మందిరంలో ఉన్న విశ్వాసుల పేర్లన్నీ చెప్పి మరీ ప్రార్థన చేయగలిగిన సత్తా 1 నిమిషంలో మన బిడ్డలకు మాత్రమే ఉందండి. చెప్పులు కొట్టిన వరకు ఇలాంటి టోమ కలిగి ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులు. ప్రార్థన చూసారా?
అన్నగా నాకంటే ఒక పెట్టి ఎక్కువ అంటారని చెప్పాను. చిన్నమాట కాదు, నాకు ఇది వీళ్ళ బేస్ ప్రార్థన అంటారు. స్తోత్రం కలిగిన దానియేలు దేవుడు వదిలేడా? బబులోను దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు వదిలేడా? నేను అంటాను, నువ్వు ఏ స్థలమునకు వెళ్ళినా నీ దేవుడు, మన దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాడు. ఆమె చెప్తాం. హల్లెలూయా. మనకి ఎప్పటికైనా దిక్కెవరు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా సరే దిక్కేసు ప్రభు, ఎలాగైనా సరే దిక్కేసు ప్రభు. ఎన్ని దిక్కులు పరిగెట్టినా సరే ఆఖరి దిక్కేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు లేకుండా మనం ఏం చేయలేమండి. చేద్దానికి ప్రయత్నం చేసినా అది ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. తీగ నాలో ఉంటేనే అది ఫలిస్తుంది. నువ్వు ఆయనలో ఉంటేనే ఫలించగలుగుతావు. నువ్వు ఆయనలో ఉంటేనే వృద్ధి చెందగలుగుతావు. నువ్వు ఆయనలో ఉంటేనే చిగురు పుట్టడం ప్రారంభిస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఫలింపచేసే దేవుడు అండి ఆయన. హల్లెలూయా. అలాంటి వాడైనా ఫలింపచేసే దేవుడు. దానియేలు అసలు నిఘా పెట్టిందంతా బబులోను దేశంలో చెప్పండి. మొత్తం అందరినీ వెతికొచ్చాడు. దానియేలు 30 రోజులు అయిపోయిందండి. అవునా? మొత్తం బబులోను దేశంలో శాసనం రిలీజ్ అయిన తర్వాత నిజంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి చెక్ చేసి వచ్చేటప్పటికి దానియేలు 30 రోజులు సీక్రెట్ గా ప్రార్థన చేసేసుకోవచ్చు. కానీ ఫస్ట్ రోజు ఎవరి దగ్గర వచ్చారు? పెట్టింది ఆయన కోసం. దేవుని స్తోత్రం. అవునంటారా? పెట్టింది ఎవరి కోసం? ఏమని వాళ్ళు ఎలా చేశాడు తెలుసా? యెరూషలేము తట్టు చేతులు చాచి కిటికీలు చేసి ప్రార్థన చేశాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ శాసనం అతను ఏం చేయలేకపోయింది. కానీ ఆ శాసనమును రాజు సరే ఎవరు చేసి చెప్పు అని అడిగితే దానియేలు చేసి. రాజు అప్పుడు కమ్మి తిన్నాడు. చదవండి అక్కడ. రాజు ఈ మాట విని ఏం పడ్డాడు? ఎందుకు పడ్డాడు? అతనికి ఆలోచనలోకి దానియేలు రాలేదు. ఎందుకో తెలుసా? వారు సందడిగా వెళ్ళిపోయారంట. ఎలా వెళ్ళారు? రాజు దానియేలు గురించి ఆలోచించకుండా అనేకమైన విషయాలు చెప్పి 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 అతనికి భ్రమపరిచే విధంగా చేసి శాసనం పెళ్లిలాగిస్తారు. సరే ఎవరు చేశారు అన్నప్పుడు దానియేలు చేశాడు. అప్పుడు అనుకున్నాడు, బహుగా వ్యాకులు పడ్డాడు. తర్వాత దానియేలు రక్షించాలని మనసులో దృఢము ఏం చేశాడు? ఈ వేళ నుండి ఎలాగైనా దానియేలుని రక్షించాలి. రాజు ఏమనుకున్నాడు? ఎలాగైనా నేను దానియేలుని రక్షించాలి, ఎలాగైనా దృఢపరిచేసుకున్నాడు. అనుకోవడం వేరు, మనం అనుకోలేస్తాం, మనం అనుకోలేస్తాం. కానీ దృఢపరచడం అంటే ఇంకా ఆ మాట నెరవేరే వరకు కూడా ఆ మాట లోపల నుంచి బయటికి రాదు. మనందరం కూడా ఏం చేస్తాం చెప్పండి? మాట అనుకుంటాం అంతే, చెయ్యాలి అనుకుంటాం అంతే. దృఢము అంటే అది చేసేదాకా మనం నిద్రపోం. ఈ రాజు ఎలాగైనా సరే రక్షించాలి అని చెప్పి దృఢపరుచుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించడానికి చాలా ప్రయత్నం చేశాడు. దృఢత్వం అంటే ప్రయత్నం చేయడం. చెప్పండి, ప్రయత్నం చేసాడా చేయలేదా? చేశాడు. అప్పుడు ఏమన్నారా మనుషులు దీన్ని చూచి మరలా రాజు సంధికి సందడిగా వచ్చి, రాజా రాజు స్థిరపరిచిన ఎవరును రద్దుపరచజాలడు, మాదీయులకు పారసీలకు విధి అని తమరు తెలుసుకోవాలి. రాజు ఆజ్ఞగా బండ్రవతలు దానియేలును పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే, అండర్లైన్ చేసుకోండి మాట, నీ దేవుడే అంటే దాని అర్థం ఏంటి? అరే బాబు, దానియేలు రాజు స్థానంలో ఉన్న నాకు కూడా ఇది వీలు పడాలి. ఏమవ్వలేదు. ఇంకా నీకు ఉన్నటువంటి దిక్కు ఏంటో తెలుసా? నువ్వు అనుదినము మానక సేవిస్తున్న
అక్కడ ఏముంది మాట? ఆ పైన పక్కన వాళ్ళతో అడగండి, నువ్వు అనుదినము తప్పకుండా నీ దేవుని సేవిస్తున్నావా? మరి మిమ్మల్ని అడిగిన వాళ్ళకి మీరు జవాబు ఇవ్వద్దా? నువ్వు సేవిస్తున్నావు ముందు, ఇదే మన జవాబు ఏంటి? మనకున్న జవాబు ఏంటి తెలుసా? ఎవరన్నా ప్రశ్న నువ్వు చేస్తున్నావు ముందు, నువ్వు చదువుతున్నావు ముందు, ప్రశ్నకి ప్రశ్న జవాబు అవునా కదా? ప్రశ్నకి ప్రశ్న ఏంటి జవాబు? ప్రశ్నకి జవాబు ఏంటి? ప్రశ్నేనా అంటే ఈ ప్రశ్నలతోనే జీవితకాలం కొట్టు చచ్చిపోతున్నాం. మన పొరపాటు ఎవడన్నా చూపిస్తే మనకు నచ్చదు కాబట్టి ఏం చెప్తామంటే ఆడిలో ఉన్న పొరపాటు కూడా అడుగుతాం. ఇవన్నీ కరెక్ట్గా ఉన్న వీటి. ఒకసారి అలంకరణ గురించి ఒక టాపిక్ వచ్చింది, కొత్తగా జరిగింది ఇంచుమించు ఒక డిబేట్ లాంటిది అన్నమాట. ఆ డిబేట్లో జరుగుతూ ఉంటే మరి దేవుడు అలంకరణ తీసామన్నాడా, మరి ఏసీ పెట్టుకోమని చెప్పలేదుగా, మరి ఏసీ ఏదో తిరుగుతున్నారు పడుకుంటున్నారు, కారులో దేవుడు తిరగమని చెప్పాడా, తిరగలేదుగా, మరి ఎందుకు తిరుగుతున్నారు? దీన్ని ఏమంటారు? అందుకే చేయలేక ఇంకో ప్రశ్న ఉంటుంది. అంటే వాక్యం అది నీకు చేయడం ఇష్టం లేనప్పుడు నేను చేయడం ఎలాగా ఉంటా, సరే వదిలే. కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి దేవుడు చెప్పాడా? ఎక్కడ ఉందా గోరుని టైపు పెట్టుకోవద్దని, గోరులు తీయమని దేవుడు వాక్యం చెప్పాడా? చర్చికి వైట్ డ్రెస్ వేసుకోమని దేవుడు చెప్పాడా? రంగు బట్టలు వేసుకునే పాపమా అని ప్రశ్నలు వేయచ్చు, వేసుకొని అడగద్దన్నాడు. మీ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు, నా ప్రశ్నకు మీ దగ్గర జవాబు లేదు. కానీ ఒకరోజు యేసుప్రభువు అడిగే ప్రశ్నకు మాత్రం మొత్తం జవాబులు బయటకు వచ్చేది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. చెయ్యగలిగిన దాన్ని మనం చేయలేకపోవడం కూడా పాపమేనంట. మేలైన దాన్ని చేయగలిగి అలాగూ చేయని వానికి పాపము అని వాక్యం చెప్తుంది. వీళ్ళందరూ కూడా దానియేలు మీద ఎన్నో నిందలు వేసి రాజు ప్రయత్నం చేసిన పని అవ్వలేదు. రాజు ఒకటి అన్నాడు, నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పి వారు ఒక రాయి తీసుకుని ఆ గుహ ద్వారమును వేసి మూసారు. మరియు దానియేలు గురించి రాజు యొక్క తీర్మానం మాన్యమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి ఈలోపు దానియేలు మీద సింహాలు పడినాడు. బాబోయ్ అయ్యో అబోయ్ అంటే ఆ గుండె కరిగిపోయి ఎక్కడన్నారే తీండ్ర బాధపడుతుంది చెప్పి అంటాడేమో అని చెప్పి ఆ రాయి మీద ముద్ర వేసాడు. ఒక్క ముద్ర కాదు, ఆ రాయి మీద రాజుతో పాటు అక్కడ ఉన్న అధికారుల ముద్ర కూడా. అంటే ఒకటి శాంక్షన్ చేస్తే సరిపోదు, ఇప్పుడు రాయి తీయాలంటే ఎంతమంది చేయాలి? అవుద్దా? ఎంత ప్రీ ప్లాన్ గా చేసే చూడండి ఒకసారి. రాజు మనసు మార్చేసుకుంటాడని తెలిసి కూడా అంత ఘోరమైనటువంటి బుద్ధి, వ్యతిరేకమైన స్వభావము దానియేలు మీద లేపబడింది. అయితే తర్వాత చదువుతాం. అంత రాజు నగరానికి వెళ్ళి ఏం చేశాడు? రాజు ఒక శాసనం పెట్టాడు తెలుసా? ఏంటి? రాజుకే తప్ప మరి ఎవరికి కూడా మొక్కబడు. మరి రాజు ఏం చేశాడు? ఎవరికి ఉన్నాడు? దేవుని చెప్పలు పడుతున్నారు సార్. అర్థమైతే గట్టి కొడతారండి. శాసనం విడుదల చేసిన రాజే దానియేలు లాగా ప్రార్థన. ఇప్పుడు దానియేలు చేసే టైం అనుకుంటుంది నాకు తెలిసి. దానియేలు గుహలో ఉంటే రాజు బయట నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదవండి అన్నమాట. రాజు తన నగరకు వెళ్ళి రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలను జరిగించనీయలేదు. అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు ఎవరు వెళ్ళారు? అసలు రాజు వెళ్తాడు అలాగా? రాజు స్టేజ్ ఏంటి అసలు? అలా ఆవిడ ఆపేసి ఉండొచ్చు నాకు తెలుసు. బుద్ధి జ్ఞానం ఉందా? ఆడెవడో మన దగ్గర పనిచేసి వాడి దగ్గరికి నువ్వు పరిగెట్టుకు వెళ్తావా? ఆడి కోసం రాత్రి అంతా పడుకోలేదా? నీ వల్ల మాకు రాత్రి డిస్కో డాన్సులు లేవా? డీజే పాటలు లేవా? నాట్యాలు లేవా? నువ్వు చేసేవాడు వెళ్ళే గదిలో వెళ్ళి పడుకో చేసుకోవచ్చు కదా.
మొత్తం రాజ్యంలో అంతా ఆఫీసులు పెట్టి అని ఉండొచ్చు. అంతదా ఉందా? అందరు ఆమె కూడా మీకులాగా మంచిదే తెలుస్తుంది. ఆమె కూడా మీకులాగా భర్తను ఫాలో అయ్యేవాడని ఉంటుంది. రాజుతో పాటు ఆవిడ కూడా ఉపవాసం చేసి ఉండొచ్చు. రాజుతో పాటు ఆవిడ కూడా నాట్యపై కూడా మానేసి ఉండొచ్చు. అసలు చెప్పలు పట్టిన టీపుల్ కోసం అలా వాక్యం చదివితే అర్థమైపోవాలండి. అక్కడ రాసేవారు కదండి మన భార్య గురించి, వాళ్ళ భార్య కోసం. నిజమే, వాక్యం అన్ని కోణాల్లో ఆలోచించాలండి ఒక్కోసారి. వాక్యం అన్ని కోణాలు ఆలోచించి నేను భార్య గురించి రాయాలి, అసలు ఎత్తు ఎందుకు టైం పాస్ చేయడం కాకపోతే మీరు అనుకుంటారు. మీరు ఆలోచించాలి కదా. కుటుంబం అంటే మొత్తం అందరి గురించి ఆలోచించాలి కదా అండి. ఆమె గురించి రాయబడలేదంటే ఆమె చేసి ఉండదు. రాజు ఒంటరిగా తన స్థానంలో ఉండి అక్కడ ఉపవాసం ఉండి ఉదయం వరకు చూసి తెల్లవారుజామునే అతడు సింహాల గుహ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చాడంట. దుఃఖ స్వరముతో దానియేలు ఏమన్నా తమ్ముడా, అన్నయ్య, ఏమండి రక్త సంబంధ, అంత దుఃఖం రావాల్సిన అవసరం ఏంటి? దానియేలు యథార్థత్వమును రాసి చూసాడండి. దానియేలు ఎంత భక్తిపరుడో రాసి చూసాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన రాజ్యంలో దానియేలు కంటే మరి ఎవరిని ఎక్కువ రాజు నమ్మల. దానియేలుకి ఇచ్చిన విలువ రాజులు ఇంకా స్థానంలో ఇంకెవరికి కూడా ఇవ్వలేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం జరిగింది? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను గంభీరంగా అడిగాడా, దుఃఖస్వరంతో అడిగాడా? ఎలా అడిగాడు? దుఃఖస్వరం అంటే వినబడద్దా? అసలు వినబడద్దా? పోనీ నేను తలుపు దగ్గర కాసు కూర్చున్నాడు దానియేలు. ఎప్పుడు తరపు వెళ్ళిపోదని చూస్తున్నాడా? ఎక్కడున్నాడు? అతనికి మనకున్న ఊహా చిత్రంలో మనకి ఏఐ ఇచ్చినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్ అదేదో చూసినట్టుగా అదే చేసింది. సింహాల మధ్యలో కూర్చుని లాగా చేతులు వేస్తే అవి కుక్కల్లా కూర్చుని అంటే ఏ వీడియో అలాగ ఉంది కదా మరి. అవునా? మరి ఇక్కడ ఆ దుఃఖ స్వరముతో మాట్లాడుతున్నప్పుడు దానియేలు ఏమన్నాడు? ఆ స్వరం వినపడద్దా? ఇప్పుడు జస్సు గడు బయట ఇక్కడ చెప్పిన దగ్గర ఎత్తున్నాడు. వినపడలేదు. మరి దానియేలు గారు వినపడింది. అసలు పాత వాక్యాలన్నీ ఆలోచిస్తే 5,000 మందికి వాక్యం చెప్తే ఎలా వినపడిందండి? 1000 మందికి ₹1,00,000 సౌండ్ సిస్టమ్ పెడుతున్నాం మనం. 300 మందికి ₹1,00,000 సౌండ్ సిస్టమ్ పెడుతున్నాం మనం. 5,000 మంది 3,000 మంది అసలు ఎలాగెళ్ళిందంటారు? అసలు ఆలోచించడానికి కూడా అర్థం కాదు. అవునంటారా? అవునా కదా? స్వరం అంత గొప్పగా ఉండేది అప్పట్లో. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం పాట పాడుతుంటే నీకు ఎంత పెంచినా లెగుతున్నాయి కదా, గొంతు లేకలేదే. ఎంత పెంచినప్పుడు ఈ ఇయర్ గడిచేస్తుంది వచ్చిన పాటను పట్ల. అవునా? ఒకప్పుడు ఏం లేవు. స్వరంలో ఉన్నటువంటి కంఠ వేరే అంటారంట. అది విడుదలయ్యి మాట్లాడితే గట్టిగా మాట్లాడినట్టు వచ్చేదంట. దేనికి స్తోత్రం. ఎప్పుడైనా పొలం పనులు చేసావు చూసారా? ఈ ఎకరంలో ఉన్నాడు ఒకటి, ఆ ఎకరంలో అని పిలుస్తాడు. నాకు ఏదో వచ్చింది ఏంట్రా, ఇటు వచ్చిందండి, సరే జాగ్రత్త పెట్టండి. అక్కడ ఉన్న తర్వాత మనకి వినపడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయలేదు సార్, చిన్న బాక్స్ పట్టుకెళ్ళిపోయి చెప్పారు నాకు ఏదో వచ్చింది ఏంట్రా వినపడుతుంది. ఇప్పుడు సౌండ్ పెంచుతావా, సౌండ్ వచ్చింది, సౌండ్ వచ్చింది దొరుకుతుంది. ఆ దినాల్లో లేవండి. దేనికి స్తోత్రం. దుఃఖ స్వరముతో జీవము గల దేవుని సేవకుడా అని దానియేలు నిత్యమును సేవిస్తున్నా నీ దేవుని రక్షించగలిగాడా అని అడిగితే దానియేలు రాజు చిరకాలం జీవించుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక
ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చెయ్యకుండా వాటి నోళ్లు మోయించెను. దేవునికి స్తోత్ర. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాదు కదా. రాజు దృష్టిలో దానియేలు నేరం చేసినవాడు కాదు. దేవుని కొరకు దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో నష్టము వాటిల్లినా చెయ్యగలిగినటువంటి భక్తులు బైబిల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెయ్యగలగలేనివి వారు చేశారు. ఎలా చేశారు? చెయ్యగలగలేనివి. మనకి దేవుడు చెయ్యగలలేనివి చెప్తున్నాడు, చేయగలిగినవి చెప్తున్నాడు. మనం చేయగలుగుతున్నామా? చేయలేకపోతానికి గల కారణం ఏంటంటే వారు సేవించిన రీతిలో, వారు ప్రేమించిన రీతిలో, వారు ఆరాధించిన రీతిలో మనం చేయట్లా. మనసులో దృఢత్వం కావాలి. ఏం కావాలి? నేను ఇక్కడి నుంచి చేస్తా, ఇక్కడి నుంచి ఇలా ఉంటా, ఇక్కడి నుంచి భక్తి ఇలా చేస్తా అని మనం అనుకుంటున్నాం. అంతే. ఏం చేస్తున్నాం? అనుకుంటున్నాం. ఒక 3 రోజులు 4 రోజులు బాగానే చేస్తాం. చక్కగా ఫస్ట్ వారం అందరూ బాగా పెట్టారండి. ఫస్ట్ వారం అందరూ బాగా పెట్టారు. నెక్స్ట్ నుంచి వచ్చేటప్పుడు ఆమెను తగ్గిపోయింది. అని ఆలోచిస్తే మరలా నేను మిమ్మల్ని బూస్ట్ చేయడానికి మరలా ఒక మాట పెట్టి మళ్ళీ గట్టిగా అంటే తిట్టుకుంటానని చెప్పి ప్రేమతో చెప్తారు. మీలో ఏం పెట్టాను? ఆ టైం ఏదో వచ్చింది. మాట బైబిల్ భాష వచ్చింది. అటు ఏం చెప్పాను? వాక్యం చదువుటలో వెనకబడి ఉన్నారనిపిస్తుంది. బైబిల్ భాష వాడా టైం వచ్చిందండి. అలా మరలా కొంచెం మరలా ఓపిక తెచ్చుకుని మరలా పెద్ద పెట్టారు. బా అంటే ప్రతిరోజు ఈ మాటని పెట్టాల్సి అవుతుందంటే అర్థం తెలుసా? మీలో ఆసక్తి లేదు, చేయగలుగుతున్నారు. అంటే అందరినీ అనట్లేదు, ఎవరైతే మానేస్తున్నారో. అంటే నిజంగా బైబిల్ చదవడానికి టైం లేదా మనకి? చెప్పండి అన్న, టైం ఉందా లేదా? మరి ఎందుకు చేయట్లా? ఏదో నామకార్థం చేస్తే బైబిల్ ఎందుకంటే అక్కడ మీరు చెప్తే కదా నాకు అనిపిస్తే చేస్తానండి. ఇది మీరు చెప్తే అసలు చేయనండి. మీరు చెప్తే అసలు చేయబుద్ది కదా నాకు. మీ మహోత్సవం సరిపోతుంది. మా ఆవిడ లాగా నేను చెప్తే నేను చేయని పెట్టి అందులేండి. మీలో కొంతమంది అలా ప్రవర్తన కనపడతా ఉంటారు. 4-5 సార్లు వెళ్ళినప్పుడు డబ్బులు లాంటిది తినేస్తున్నాను. ఆమె డబ్బులు పరిస్థితి ఎలా ఉందని అడిగించి చేయించిన. నా కోసం చదువుతున్నారా? నా కోసం చదువుతున్నారా? మీరు చదివింది, మీరు చేసే భక్తి ప్రతి దానికి కూడా ఆశీర్వాదం 100% మీకే. అందులో 1% కూడా నాకు రాదండి. మీరు దీవించబడితే కదా నా కాన్ఫిడెంట్ మిగిలేదు. మీరు ఎంత ఆస్వాదించబడితే నేను అంత ఆస్వాదించబడతాను. మీకు 1,00,000 రూపాయలు 4 జీతం వస్తే నాకు ఎంత అవుతుంది? ఎవరికి ఎక్కువ? మీకు ఎక్కువ, నాకు ఎక్కువ. నాకు ఎక్కువ చూసారా? 1,00,000 ఎక్కువ 10,000 ఎక్కువ అంటే 1,00,000 ఎక్కువ ఉన్నా మరి ఎక్స్చేంజ్ చేసుకున్నా. 1,00,000 నాకు ఇచ్చి 10,000 ఇస్తాను. 1,00,000 నాకు వేసి 1,00,000 ఇచ్చిందా లేదా? ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇచ్చేది ఎప్పుడు కూడా అసలు లెక్క పెట్టద్దు. దేవునికి ఇచ్చేది ఎప్పుడు కూడా లెక్క పెట్టద్దు. లెక్క పెట్టిస్తే ఆయన లెక్క పెట్టేస్తాడు. ఏం చేస్తాడు? లెక్క పెట్టి మీరు ఇచ్చారా? అందులో ఒక మాట ఉంది, 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా. నువ్వు లెక్క పెడితే 30 అంతులే, 10 రూపాయలు 30 రూపాయలు అవుతుంది. కాబట్టి ఒక్కోసారి 10 వేసేటప్పుడు నీకు మనసు ప్రేరేపణ వచ్చి 10 కాదు 20, ఇది 60 అంతులు. అంటే 20 కాస్త ఏమైంది? 100 అంతులు తెలుసా? నువ్వు కనబడకుండా నీ దగ్గర ఉన్న కళ్ళు మూసుకుని హృదయం వద్దంది, మనసు వద్దంది, అన్నావా? ఎంత వేసావో అంత బతుకుతావు. ఇది మిమ్మల్ని బ్రహ్మోత్సవం కాదు, నేను అనుభవించాను. బ్రహ్మోత్సవం కాదని అనుభవించాను. నేను దేవునికి స్తోత్రం కలిగి ఉండేది. హల్లెలూయా. ఆ టైంలో యేసు రక్తం చేయని పదం వాడండి ఎక్కువ. ఈ టైంలో ఎంతో
అది ఎత్తైనప్పుడు ఎంత వేసినా అది వచ్చేది నీకు. అంటే మీరు ఆశీర్వాదాలు పరిపూర్ణంగా చూడకపోవడానికి గల కారణం ఏంటంటే అదే, మీరు బెగపెడితే ఆయన బెగపెడతాడు. అంటే మీరు ఇస్తేనే నాకు ముందుకు వెళ్తుంది అంటే అది కాదు. దేవునికి ఇచ్చేది ఎప్పుడూ కూడా ఆయన మీద ప్రేమతో మనం ఇవ్వాలి. ఏం చేయాలి? ప్రేమతో. అంటే నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తావు. మాట ఉంది, సమర్పణ చేయు ప్రభువులకు. చెప్పండి మరలా చెప్పండి. ఏది నువ్వు ఇష్టముగా సమర్పిస్తావో ఆయన కూడా అలాగే ఇస్తాడు. సమయం కూడా అంతే. దేవుడు నువ్వు సమయాన్ని ప్రేమతో ఇవ్వాలి. నువ్వు ఎంత సమయం ప్రభు కొరకు ఇస్తావో అది లెక్క పెట్టకూడదు. బాబు నా రోజులు ఎంత ఇచ్చేసాను దేవునికి, నా రోజులు ఎంత చేస్తున్నాను దేవునికి అని లెక్కట్టుకోవద్దు ఎప్పుడు కూడా. ప్రభా నాకు సాటిస్ఫాక్షన్ లేదు ప్రభా, ఇస్తున్నాను కానీ ఏమన్నా ఇస్తున్నాను కానీ సాటిస్ఫాక్షన్ లేదు ప్రభా, ఇంకొంచెం. నేను నమ్ముతారు నమ్మరు నాకు తెలియదు. నేను మందిరానికి వెళ్తున్న విశ్వాస సమయంలోనే చర్చ్ పొద్దున్న 10 కంటే మేము పొద్దున పరిస్థితి అంతా చేసేవాళ్ళం. 2 అయ్యేది 3 అయ్యేది. మా పాస్టర్ రౌండ్ అయితే 3 అయిపోయింది. అందరు వెళ్ళిన తర్వాత మేము వెళ్ళాలి. ఆఖరి చీపురు పొల కూడా తుడిసిన తర్వాత అన్ని క్రమంగా పెట్టి ఆఖరిగా మేము బయటికి వెళ్ళి గేట్ ఎడబెట్టి వెళ్ళాలి. అందరూ అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారి ముందర ఉంచుకుంటున్నాం. వాళ్ళు అప్పుడు అన్నం తింటూ ఉంటారు. బాబు తింటావా అయ్యగారు అలా నుంచి వెళ్తావా అయ్యగారు అంటే ఉండవు అయ్యా కొంతసేపు ఉంటావు. లోపల ఎలకల కొరగంటే దానికి వెళ్తుంది. కానీ అలాగే ఉండేవారు వాళ్ళు. అలాగే ఉండేవారు. 3 అయ్యేది కొన్నిసార్లు. ఒక్కోసారి మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళాలి. మా డ్యూటీలో మా సూపర్వైజర్ ఏం చేసి ఉంటారు, మీరు ఏం చేసినా పర్లేదు వచ్చి కూర్చోండి ఒక డ్యూటీలో, మీరు మాత్రం ఆదివారం మానద్దు. మేము చర్చికి వెళ్ళాలి తప్పదంటే మీరు ఎప్పుడు వచ్చినా పర్లేదు షిఫ్ట్ డ్యూటీ నేను చెప్తాను, మీ ఫుల్ డ్యూటీ మేము వేస్తాను. ఒక్కోసారి 5ంటికి వెళ్ళిన రోజు 2ంటికి వెళ్ళాల్సిన డ్యూటీ 5ంటికి వెళ్ళిన ఫుల్ డ్యూటీ పడేది మాకు స్తోత్రం. ఇలాగ అనిపిస్తూ ఉండేది. సరే ఆదివారం అంతా దేవుని గడపాలి కదా, సాయంత్రాలు కూడా దేవుని మధ్య ఉంటే బాగుండు అనిపించేది మాకు. సాయంత్రం ఎవరు వస్తారు? అక్కడ ఉన్న వాళ్ళు మంచిగా ఆతురత ఉండేది నా ఒక్కడికి. ఒకవేళ అయ్యగారిని అడిగి అయ్యగారండి యూత్ మీటింగ్ అని పెట్టించింది అయ్యగారు అని అంటే సుధాకర్ నేను అంటే వాళ్ళు ఒక్కొక్క ట్రైన్లో ఒక్కరు ఉండేవారు. మా వాళ్ళు అనేవారు, అరే నీకు ఎందుకురా ఐసీఏ కానీ లేదా జాన్ కానీ వాళ్ళు మానలేరు. ఒకవేళ మానితే ఫోన్ వెళ్ళిపోద్ది ఇంటికి. నీకు ఎందుకురా అని లోపల తిట్టుకునేవారండి. అంతే ఆదరైతే ఎవరికే నా ఒక్కడి కోసం 40 మందిని బలించి ఉన్నాడు. దానికి స్తోత్రం కలిగిన ఒక దర్శనం వచ్చింది. ఒకసారి యవనస్తులు అందరూ దేవుని సంగతి ఆరాధన చేస్తున్నామంట. 40 మంది యవనస్తులు. నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు. అప్పుడుకి తెలియదు, ఇప్పుడుకి తెలియదు. ఎక్కువగా పేర్లు గుర్తుపెట్టుకోనండి. నా డిక్షనరీ తెలిసింది 5, 6, 10 మంది కంటే ఎక్కువ మంది పట్టరండి నిజంగా. త్వరగా మర్చిపోయే స్థితి. అంటే ఎప్పుడు డిలీట్ నొక్కేస్తా ఉంటాను నేను. ఎక్కువ ప్రెజర్ పెట్టుకోబుద్ది కాదు. ప్రెజర్ పెట్టుకుంటే ఏ పని చేయలేమా. రేపు ఏం చేయాలో చాలా మంది వాళ్ళ నుంచి ఆలోచిస్తారా? నేను అప్పుడు ఏమనిపిస్తా చేస్తాను. అందుకే సుధాకర్ ఎక్కువ నేను తిడతా ఉంటాను. నీకు అప్పుడు అనిపించేది అప్పుడెప్పుడు ఉండేది. మా ఆవిడ ఇప్పుడు తిడతాను. ఇద్దరు సేమ్ ఉంటాయి. వెనకాల దూతలు నాకే. అప్పటికప్పుడు ఆలోచించి పదా అంటాను అంతే. ముందంతా ఒకటి ఆలోచించావు కదా. నేను ఆలోచించలే, మీ ఆలోచన నాకు చెప్పారు. కానీ నాకున్న ఆలోచన నాకు అట్లా దేవుడు ఎదిరితే చేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ ఖచ్చితంగా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదండి. దేవుడికి ఆప్షన్స్ కూడా పెట్టుకోను. ఇలాగ వెళ్తే బాగుంటుంది, అలాగే వెళ్తే బాగుంటుంది. కానీ మన స్వభావం లేదా మన ఆలోచన అందరికి నచ్చవు కదా. మామూలుగానే మా ఆవిడకి నాకు ఆవిడ నచ్చింది, నాకు నచ్చదు, నాకు నచ్చింది ఆవిడకి నచ్చుతాయి. పాటలు సెట్ అవ్వవు. నేను రాత్రి కోసం ఒక పాట తెగ ప్రాక్టీస్ చేయాలి. బైబిల్ చదువుతున్నా అమ్మ గాన రోజులు కొంచెం ఆపు వెళ్ళంటే అంటుంది. ఈ కావాలంటే మళ్ళీ గొడవ రేజ్ అయిపోతుంది. ప్రభావానికి స్తోత్రం. నేను అన్నాను, నువ్వు పొద్దున్న పాట ఖచ్చితంగా పాడబడ్డా. నేను పాడతా ఆడికి వెళ్తూ కుమ్మకైపు ఏదో పాట పెట్టేసిందండి. పంపితే నీకు ఏమైనా పాట పంపలేదు తెలుస్తాను. అన్నీ చేసాక వచ్చిన తర్వాత ఏం పాడింది? ఇంకో పాట ఏదో పాడింది. ఇలాగే చూసా. పాట అనేది ఇప్పుడు ప్రాక్టీస్ చేయొద్దమ్మా. అక్కడ నుంచి పాడారు. నన్ను ఆఖరిగా నా పాట పనులు నాకు బహుమానం కాదు.
గిఫ్ట్ ఇచ్చారు. ప్రేక్షకుల సంతోషం మేరకు పాట పాడడానికి సిద్ధపడ్డాను. ఆడేది బీట్ పెట్టాడు. ఆ పాట పాడితే బీట్ గుర్తొచ్చింది. అది ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం పాడాడు. ఏ పాట పాడా? ఇంకేలా పుట్టు కూడా ఉండరు. ఈ పిల్ల మంది ఎప్పుడు పుట్టలేదు కూడా ఆ పాట. నేనే చనపచ్చేయగలను అప్పుడు. ఏ పాటరా? నీ మాట నా పాట కింద స్టీవెన్సన్ గారి పాట. ఆ పాట తెలియదు తెలుసా? ఇప్పుడు తీసి పాడేస్తుంది. అందుకే ప్రాక్టీస్ ఉందా? ప్రాక్టీస్ చెయ్యొద్దు అంట నేను. దేవునికి స్తోత్రం. ఏమన్నా ప్రాక్టీస్ వద్దు. ఆ టైంలో మనకి ఏమందితో చేద్దాం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, కరెక్టే. కానీ కొన్నిసార్లు ప్రాక్టీస్ లేకుండా కూడా అద్భుతంగా వస్తుంది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొన్ని ప్రాక్టీస్ చేయాలి, కొన్ని చేయాల్సిన అవసరం. నువ్వు దేవుని సన్నిధిలో వీడు వాడద్దండి. మహాదేవ్ వందనాలు. వీడు ప్రాక్టీస్ చేసి పాడద్దో లేదా డైరెక్ట్గా వచ్చి పాడద్దో అర్థం కాదు. కానీ పాట మాత్రం తప్పు పాడద్దు ఖచ్చితంగా. ఇప్పుడు పాడే మళ్ళీ ఎప్పుడు తీసే పాడేటం ఏసే నా పరిహారం మొదలెడతా. ఇంకేం పాట? ఈ పాట పాడంటే పాట తప్పు పాడకుండా ఆ రోజు పాట కంప్లీట్ చేయదు. నేను లాస్ పడాలి. ఆవిడ అలా వెనక సొత్తు ఆవిడ కవరింగ్ నాకు చెయ్యాలి. ఇన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. మనం దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఒకటి ఆసక్తి ఉండాలి. మీరు ఏముండాలి చెప్పండి అమ్మా. ఆసక్తి. మనం ఇక్కడ ప్రదర్శన చేయట్లా. చెప్పండి. మనం ఇక్కడ ప్రదర్శన చేసేవాడికి ప్రాక్టీస్ అవసరం. పక్కన చెప్పండి ఈ మాట. చెప్పండి. ప్రదర్శన చేసేవాడికి ప్రాక్టీస్ అవసరం. మనం ఆరాధించే దేవునికి ఆసక్తి అవసరం. అవునా? అంటే ఆయన శృతి లయలు లేకుండా పాడితే దేవుడు నచ్చదా? చెప్పండి. జస్ట్ గారు ఫస్ట్ లో గార్ధభంగం తీసి పాడేవాడు. అయినా పర్ల ఆడదే దాన్ని ఏమంటారు, ఎంతూసియాజం. అంతేనా? ఆ ఆతురతతో వాడు పాడే కొద్దీ పాడగా ఆ గార్ధబాన్ని గానకోపం చేశాడు దేవుడు. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆరాధించడానికి పక్కన సహాయకుడుగా వచ్చేయాడు. అవునా? ప్రాక్టీస్ చేసామా? మళ్ళీ రాత్రి అడుగుతున్నాడు, ఎగురు రేపు ఏం పాటలు నాకు అసలు నచ్చదా విషయం చెప్పలేం. ఆ టైంలో ఏ పాట నడిపించబడుతున్నాను చెప్పే కదా. ఇప్పుడు అనుకుంటాను రేపు ఇంకోటి వస్తుంది. నా పొర నాకే తెలియదు సరిగ్గా. నేను ఆ అంటాను ఏ అంటాను నాకే తెలియదు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు ఆ పట్టుకుని నుంచినప్పుడు నేను ఏ అన్నాను ఇంకా ఇక్కడ అయిపోయింది. అమ్మా స్థిరత్వం లేని వాడి నేను ఎలాంటి అవునంటారా? ఆమెనండి ఆమెనా? ఆ టైంలో నడిపి బట్టి వెళ్ళిపోండి ఒక్కోసారి. ఇప్పుడు మనం ఒకటే ఆసక్తితో ఉన్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆసక్తితో. ప్రభు నువ్వు ఏం చేసినా సరే ఆసక్తి వచ్చి ప్రార్థిస్తున్నావా? ఆసక్తి వచ్చి మోకరిస్తున్నావు వీళ్ళకి ఆసక్తి ఉంది. పిల్లలకి దేవుడు వీళ్ళ పక్షంగా గొప్ప కార్యం చేస్తారు. హల్లెలూయా. వాళ్ళకి ఏం పట్టింది మోకరించడానికి? 24 గంటలు తిట్టిన పిల్ల ఇవిడి లోపడికి వినపడతా ఉంటాయి. కానీ వాళ్ళు వినపడట్లేదు. దేవుని స్తోత్రం. కుదిరొచ్చి చూసారు వాళ్ళ. లేకపోతే ఎలా గెలుకుంటారు ఇద్దరు? శంకిని డాక్టర్లో గెలిపినవారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు సార్? మోకరించేటప్పటికి వాళ్ళ ప్రవర్తనలో భయం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసక్తి ఏం చేస్తుంది తెలుసా అంటే నేను దేవునికి సమీపంగా నడిపిస్తాను. దేవుని వచ్చింది లేదు పక్కన ఆయన కనుక మీ చేసే పని బట్టి ఆయన సంతోషపడ్డాడంటే మీరు వద్దన్న దీవెనలే, మీరు మోయలేని దీవెనలు. చెప్పండి పక్కన వాళ్ళకి. కాయలేని దీవెనలు. పొంగి 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 పాత్రలు చేసేస్తారు ప్రభు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడండి? అవునా కదా? ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇస్తాడు తప్ప చాలినట్టుగా ఇవ్వడం. అవునా? సారేపతి స్త్రీ ఉంది కదా, సారీ చాలనట్టు తింది అప్పుడు దాకా. మామూలుగా అయితే 4 రొట్టెలు అవాంతం తినేసే రకాలు. కానీ ఒక్కొక్క రొట్టె తినేసి ఆపేద్దాం ఉన్నారు. ఏమంటున్నారు? చెరుకో రొట్టె తినేసి చచ్చిపోదాం ఉంటున్నారు. కానీ ఏం జరిగిందో తెలుసా? మీకు ఎంత ఉందో ఆ పిండితో నాకు రొట్టెలు చేసే ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి తింటలో కడుపు నిండా తినడం మొదలెట్టారు. దేవుని స్తోత్రం చేద్దాం. దేవుడు ఇస్తే ఎలా ఉంటుంది తెలుసా? కడుపు నిండిపోతాయి. అలా నిండిపోతే దానియేలు దేవుడికి భయపడ్డాడు. ఇక్కడ అంటున్నాడు చిరకాలం దేవుడు రాజు జీవించదు. సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా?
ఎలాంటి పరిస్థితులైనా సరే మార్చగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. మీ పక్కన చెప్పండి, నువ్వు సేవిస్తున్న దేవుడు సాధారణమైన వాడు కాదు. నువ్వు సేవిస్తున్న దేవుడు బలవంతుడు. నువ్వు సేవిస్తున్న దేవుడు నీతో ఉండేవాడు. నువ్వు సేవిస్తున్న దేవుడు నేను విడిపించగలిగిన వాడు. అస్సలు రోషం రాట్లా. నువ్వు సేవిస్తున్న దేవుడు అలా చెప్పలే. నువ్వు సేవిస్తున్న దేవుడు పరిస్థితులు మార్చలేదు. స్తోత్రం. సింహాల నోరును మూయించడానికి దూతలు పంపించాడు అంటాడు. ఎక్కడ? యెరూషలేము. అదేమన్నా నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా నీ దేవుడిని వెంబడొస్తాడు. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే నీ దేవుడిని చెయ్యి విడిచిపెట్టినటువంటి వాడు ఆయన. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన దేవుడు మనల్ని విడిపించుటకు ఆయన తోడై ఉన్న దేవుడు. చెవిటి పైకి దేవుని చేద్దాం. మన దేవుడు మనల్ని విడిపించుటకు, మనల్ని రక్షించుటకు, మనల్ని తప్పించుటకు మనకు తోడై ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎలా చేయాలంటే దేవుని మాట ఖచ్చితంగా మనం వినేవారంగా ఉండాలి. దేవుని శాసనము మనం వినేవారంగా ఉండాలి. ఆ మాట నువ్వు చేయగలిగే పనే దేవుడు చెప్తాడు తప్ప చేయలేదు కాదు. నీ అహాన్ని చంపుకోవాలి, నీ గర్వాన్ని చంపుకోవాలి, నీ తీరును చంపుకోవాలి, నీ ప్రవర్తన చంపుకోవాలి. ఇవన్నీ చంపుకొని ప్రభువులో నువ్వు విత్తనముగా, ఒక మొక్కగా, ఒక మొలకగా నువ్వు మారగలిగితే దేవునిలో ఫలించడం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం. మనం ఎంత కష్టపడినా ఫలించగలమంటారా? మనం ఎంత కష్టపడినా వృద్ధి కలగలమంటారా? చాలదు. దేవుని కృప తోడు ఉండాలి. దేవుని కృప తోడు ఉంటే నీ జీవితంలో ఏ కొద్దుగా లేకుండా దేవుడిని చేయగలరు. హల్లెలూయా. వాళ్ళ చాచి చేయగా ఉన్నావా? అనేకులకు ఇచ్చే చేయగా ప్రభు నేను మార్చగలడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? మీ పక్కన చెప్పండి, ఇంకెక్కడ నువ్వు చేయి చాపు. చెప్పండి, ఇంకెక్కడ నువ్వు చేయి చాపు. ఇంకెక్కడ నువ్వు చేయి చాపు. నువ్వే అనేకులకు పెట్టి చేయగా మారబోతున్నావు. గట్టిగా చిరిగిపోయిన నోట్లు ఇంకెప్పుడు అయ్యో గుర్తుగా పెట్టుకున్నాను. తుప్పట్టేసిన నోట్లు ఇంకెప్పుడు అయ్యో, ప్లాస్టర్ అంటే నోట్లు ఇంకెప్పుడు అయ్యో. ఏమండి ఎలాంటి వస్తుంది తెలుసా? సీల్ నోట్లు. చెప్పండి, సీల్ నోట్ ఏటీఎంలో ఏమొస్తాయి? పోగండి సార్, మొదలెత్తుందండి రాత్రికి వచ్చిన 100,000 రూపాయల నోట్. హైయెస్ట్ నోట్ ఏంటి ఇప్పుడు? 2 లేదు, 1 లేదు. ఏమండి చేతులు పైకి ఎత్తండి. నూతనమైన నోట్లు మాత్రమే వేసినా చేయి ప్రభు. చెప్పండి, చేతులు పైకి ఎత్తండి. కొత్త నోట్లు వేసి చేసి చెయ్యిగా మార్చుకోబ్బా. కొత్త నోట్లు వేసి చెయ్యిగా మార్చుకోబ్బా. కొత్త నోట్లు వేసి చెయ్యిగా మార్చుకోబ్బా. సైజులో పెద్ద నోట్ వేసి చెయ్యిగా మార్చుకోబ్బా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ జోబు పాట తింటా. ఏం చేయాలి? జోబు పాటలో కన్నాలు పడిపోతే, చిరిగిపోతే జోబులు. అండి దేవునికి చేయాలంటారు. దేవుడు చేయగలదు. దేవుడు ఎంతమంది నమ్ముతారు? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అబ్రహాము గారు చూపిస్తారు సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. మనం నమ్మాలి. ఏం చేయాలి? దేవుని మాట మన దగ్గర వచ్చేది కష్టమై ఉండొచ్చు, కానీ మనం చేయలేదు మాత్రం కాదు. నువ్వు చెయ్యగలిగితే ఒకటే ఆయన ఒక మాట చెప్తాడు, మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడు మీరు కూడా ఈ మాట చెప్పండి, నాకు అసాధ్యమైనది ఏది లేదు. నాకు అసాధ్యమైనది ఏది లేదు. గట్టిగా చెప్పండి. ఎవరికి చెప్తారో అది అసాధ్యం లేదు. మళ్ళా గట్టిగా 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 నాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన తొక్కే బలం నాకు ఉంది. పుట్టెత్తువా
మనకి ఏ అసాధ్యం చేసేసా దేవుని కొరకు ఏదైనా మనం చేయగలం. ఏం చేయగలం? మన దేవుని కోసం మనం ఏదైనా చేయగలం. ఆమేన్. దేవుని బలముతో మనందరం నింపబడతాము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువుని దయ్యా మేము చేయగలిగిన పనులు మేము చేయలేకపోతున్నాం.